అందరికీ నమస్కారం. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. మనం ఇప్పటికే అనేకమైనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను జరిగించుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా సమాజంలో ఎదురవుతున్నటువంటి ప్రశ్నలన్నిటికీ జవాబును తెలియచేయాలని, యథార్థమైనటువంటి సమాధానాలు సమాజంలో ఉన్నప్పుడు ఏనాడో ఒకనాడు ప్రతి ఒక్కరు కూడా ఏది సత్యము ఏది అసత్యము, సత్యం అనే దానిని ఎలా తెలుసుకోవాలి, ఎలా పొందుకోవాలని అన్వేషించేటువంటి అన్వేషకులకు ఏదో ఒక రోజున సత్యం అనేది పరిచయం చేయడం కొరకు ఆ జవాబులన్నిటినీ వారికి అందుబాటులో ఉంచడం చేత తప్పకుండా ఒకరోజు ఈ సమాధానాల దగ్గరికి యథార్థవంతులైనటువంటి సత్యాన్వేషకులు వస్తారు అనే ఒక ఆలోచనతో సమాజంలో ఎదురవుతున్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలను మీ మధ్యలోనికి తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈనాడు మరి తాత్వికులు కావచ్చు, నాయకులు కావచ్చు, చరిత్రలో ఉన్నటువంటి అనేక మంది మహానుభావులు కావచ్చు, దేవుని గూర్చి రకరకాల ప్రశ్నలు వారు అడిగారు, ప్రశ్నలు వేశారు. కొన్నిటికి వారికి జవాబు దొరికిండొచ్చు, కొన్నిటికి అసలు జవాబే దొరకకుండా వారి జీవితమే అయిపోయి ఉండొచ్చు కూడా. అలాంటి వారు ఎంతోమంది. అలా చూసుకుంటూ పోతే వేదాలలో ఎంతోమంది ఋషులు అడిగారు అనేకమైనటువంటి ప్రశ్నలు దేవుని గూర్చి, ఋషికలు అడిగారు. అలా చూస్తూ పోతే చాలామంది ప్రశ్నిస్తూ పోయారు, కానీ వారికి సమాధానాలు దొరకలేదు వారున్న తరములో అని చెప్పుకోవాలి. అయితే అలాంటి సందర్భంలో మరి తమిళనాట ఉన్నటువంటి ఒక గొప్ప తాత్వికుడు, రాజకీయవేత్త, ద్రావిడ ఉద్యమానికే ఆయన యొక్క మాటలు ఎంతగానో ప్రోత్సాహాన్నిచ్చాయి. అలాంటి వారు పెరియర్ రామస్వామి గారు. మరి వారు దేవుని గూర్చి ఒక 15 ప్రశ్నలు వారు ఎల్లప్పుడూ వారు జీవించినటువంటి సమయంలో అడుగుతూ వచ్చారు. దాదాపు 94 సంవత్సరాలు వారు జీవించారు. అలాంటి సందర్భంలో వారు అడిగినటువంటి ప్రశ్నలకి ఎవరూ సమాధానాలు చెప్పలేకపోయారు ఇప్పటి వరకు కూడా. వారి యొక్క విగ్రహాలను ఎక్కడెక్కడైతే ప్రతిష్ఠిస్తూ వచ్చారో వారి యొక్క అభిమానులు, అనుచరులు అందరూ కూడా వారి విగ్రహాల కింద ఈ యొక్క ప్రశ్నలన్నిటినీ కూడా రాస్తూ వచ్చారు. వారు అడిగినటువంటి ప్రశ్నలు వారి యొక్క భావజాలాన్ని తెలియజేస్తూ వచ్చారు. అయితే అలాంటి సందర్భంలో వారి ప్రశ్నలుగానే ఉండిపోతూ ఉన్నాయి సమాజంలో ఆనాటి నుండి ఈనాటి దాకా. పెరియర్ రామస్వామి గారు 17 సెప్టెంబర్ 1879లో వారు జన్మించారు. మరి ఎరోడ్ తమిళనాడులో 24 డిసెంబర్ 1973లో వేలూరు తమిళనాడులో వారు మరి మరణించడం జరిగింది. మరి వారి జీవితకాలం అంతా ఈ ప్రశ్నలు అడుగుతూ వచ్చారు, సమాధానాలేమో చెప్పలేకపోయారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాలలో వారి అనుచరులందరూ కూడా ఈ ప్రశ్నలను ఉటంకిస్తూ అడుగుతూనే వస్తున్నారు. పెరియర్ రామస్వామి గారు ఈ విధంగా ప్రశ్నలు అడిగారు, ఎవరు దీనికి సమాధానం చెప్పలేకపోయారంట. మరి సకల ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తున్నటువంటి ఈ తరం అపోస్తలులు, ఈ తరం మరి దేవుని నోరుగా ఉన్నటువంటి మరి దేవుని ప్రవక్త అద్దంకి రంజిత్ ఓఫిర్ గారి దృష్టికి నేను ఈ విషయాలను తీసుకురావడం జరిగింది. మరి అయ్యగారు అనేక మంది రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు దేవుని గురించి. వాటి గురించి మీరు ప్రత్యేకంగా క్షీరసాగర మదనం కార్యక్రమంలో సమాధానాలు ఇస్తున్నారు. అది బైబిల్ని గూర్చి కావచ్చు, మనుషులకు కలుగుతున్న ప్రశ్నలు కావచ్చు, ఆధ్యాత్మిక చింతనను గూర్చి కావచ్చు, సామాజికమైనటువంటి అంశాలు కావచ్చు. మరి ఇలాంటి కొందరు పెద్దలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు కూడా మరి సమాజంలో జవాబులుగా ఉన్నట్లయితే వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి వీటికి మీరు జవాబులు తెలియజేస్తే బాగుంటుంది అని అడిగినప్పుడు తప్పకుండా వాటికి సమాధానాలు ఇద్దాము, జవాబులు తెలియజేద్దామని చెప్పేసి వారు తెలియచేయడం జరిగింది. మరి ఈనాటికి ఎంతోమంది మరి క్రైస్తవ సమాజంలో పెద్దలు, దైవజనులు, గొప్ప గొప్ప సంఘాల స్థాపకులు ఉన్నారు. కానీ వారెవరు కూడా ఇలాంటి ప్రశ్నలను వారు డీల్ చేయలేదు. ఎవరు కూడా ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలని మరి అనుకోలేదు. అలాగే కనబడుతుంది. ఇప్పటివరకు అలాంటి రుజువులైతే ఏమీ కనబడడం లేదు. మరి ఇలాంటి నేపథ్యంలో ఈ ప్రశ్నలకు కూడా సమాధానాలు మనం ప్రజలందరికీ అందుబాటులోనికి తీసుకొని వచ్చినప్పుడు యథార్థవంతులైనటువంటి సత్యాన్వేషకులు సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యాన్ని నమ్మి అనుసరించి వారి జీవితంలో అసలైన వెలుగులను పొందుతారు, సత్య వెలుగులు పొందుతారనేటువంటి ఒక సదుద్దేశంతో ఇప్పుడు ముఖ్యంగా పెరియర్ రామస్వామి గారు అడిగిన 15 ప్రశ్నలకు
జవాబులు సమాధానాలు అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మరి ఇందులో ముఖ్యంగా ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పడానికి మరి దైవజనులు, అనేక గ్రంథాల యొక్క రచయిత, అనేకమైనటువంటి డిబేట్స్ నిర్వహించినటువంటి వారు, అందులో ముఖ్యమైన వక్తగా ఉన్నటువంటి వారు ముస్లిమ్స్తో డిబేట్ చేశారు, మరి హిందూస్తో డిబేట్ చేశారు, క్రైస్తవులతో అనేక మందితో కూడా వారు అనేక స్థలాలలో అనేక ప్లాట్ఫామ్స్లో మాట్లాడడం జరిగింది. అయితే మరి ఈ విషయంను గూర్చి కూడా వారు మరి సమాధానం తెలియజేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి దైవజనులు, ఈ తరం అపోస్తలులు, ప్రవక్త, కొన్ని లక్షల మందికి ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి మరి అద్దంకి రంజిత్ ఓఫిరాయ్ గారికి నేను హృదయపూర్వక సాదర స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. అయ్యగారు వందనాలు, ప్రైజ్ అలాడ్. అయ్యగారు, మరి మీ యొక్క సహృదయముతో మీ విలువైన సమయాన్ని మరి పెరియర్ రామస్వామి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి కూడా మీరు ఇష్టముతో అడగగానే మీ సమయాన్ని ఇచ్చి మరి ఈ సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా మరి ఈ యొక్క ప్రశ్నలన్నింటినీ ముందుగా మీ ముందుకు ఒక్కొక్క ప్రశ్నగా నేను తీసుకొస్తాను. దయచేసి వీటన్నిటికీ మీరు బైబిల్ కోణంలో దీనికి మీరు స్పష్టమైన జవాబును తెలియజేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. అయ్యగారు, మరి పెరియర్ రామస్వామి గారు ఈ యొక్క ప్రశ్నలు వాడు అడిగారు, సమాజంలో ఉన్నాయి. దీనికి ఇప్పటివరకు మరి ఎవరైతే సమాధానాలు చెప్పినట్టుగా లేదు. మీరు దీనికి ఒప్పుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి? దీని గురించి ముందుగా మీకు కొన్ని మాటలు. మొట్టమొదట నాస్తికులు అంటే నాకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఎందుకంటే తెలివి తక్కువ వాడు, ఆలోచన శక్తి లేనివాడు, వాదనా పటిమ లేనివాడు ఎప్పుడూ నాస్తికుడు కాడు. తెలివి లేనివాడు, వాదన పటిమ లేనివాడు, సరిగ్గా సిస్టమాటిక్ ఆర్గ్యుమెంట్ చేతగానోడు ఎప్పుడు కూడా నాస్తికుడు కాడు. వాడు మతోన్మాదుల్లో చేరిపోతాడు. కానీ నాస్తికులు అన్నవాళ్ళు సత్యానికి చాలా దగ్గరగా ఉన్నారు. ఇదొక ఐరానికల్ సిచ్యువేషన్. అండ్ ఏథీస్ట్ ఈజ్ క్లోజెస్ట్ టు గాడ్. నా అనుభవంలో నేను గమనించిన విషయం ఇది. చాలా విలువైన ప్రశ్నలు, చాలా సమంజసమైన ప్రశ్నలు నాస్తికుడు అడుగుతాడు. చాలాసార్లు నాస్తికుల ప్రశ్నలు వింటుంటే దే ఆర్ స్పీకింగ్ మై ఓన్ మైండ్. ఒకప్పుడు నా మైండే అది, నా ప్రశ్నలే అవి, ఒకప్పుడు నా భావజాలమే అది, నేను అలాగే అడిగాను అనే సంగతి నాకు గుర్తొస్తూ ఉంటుంది. కనుక నాస్తికత్వం అనేది మానవతావాదానికి దగ్గర, సామాజిక న్యాయానికి దగ్గర, సామాజిక వివక్షను, అణిచివేతను దూరం చెయ్యాలి, సమాజాన్ని నెలకొల్పాలి, మనుషులందరినీ ఒకటిగా చూడాలి అనే మహోన్నత భావజాలానికి నాస్తికత్వం చాలా దగ్గరగా ఉంటుంది. మరి యునెస్కో వారు పెరియార్ రామస్వామి గారిని గౌరవించి గుర్తించి, అరిస్టాటిల్, సోక్రటీస్ ఎంతటి వారు ఈ తూర్పు దేశాలలో పుట్టిన పెరియార్ రామస్వామి గారు అంతటి వాడు అని వారు ఆయనకు ప్రశంస ఇచ్చారు. కాబట్టి మరి పెరియార్ రామస్వామి గారంటే నాకు చాలా అభిమానం. పెరియార్ రామస్వామి గారు ఆ మాట, ఆయన పేరు వినగానే నాకు రక్తం ఉరకలేస్తుంది. ఎందుకంటే అప్పటి సమాజాన్ని ప్రశ్నించినటువంటి ధైర్యవంతుడు ఆయన. ఒక విధంగా సంఘ సంస్కర్త. మీరు మంత్రాలు చల్లి
రాళ్లను దేవుళ్ళుగా మీరు చేయగలిగితే, రాళ్లలో ప్రాణప్రతిష్ఠ చేయగలిగే వాటిని దేవతలు చేయగలిగితే, అవే మంత్రాలు చదివి దళితులందరినీ బ్రాహ్మణులను చేసేయండి, ఊర్లో కలిపేసేయండి. రాయిని దేవుణ్ణి చేసేంత శక్తి మీ మంత్రాలకు ఉంటే, మనిషిగా పుట్టిన వాడిని ఊరు బయట నుండి ఊరిలోకి తెచ్చే శక్తి మీ మంత్రాలకు ఉండాలి కదా అనేది వారి వాదన. అట్లాంటి తెలివైన, సమంజసమైన, అద్భుతమైన ప్రశ్నలు వారు రేకెత్తించి సమాజంలోని మూఢనమ్మకాలను పారద్రోలడానికి బహుగా ప్రయత్నం చేశారు. కాబట్టి అది నాకు గౌరవం. పెరియార్ రామస్వామి గారిని ఇప్పుడు ఇండియా ప్రజాబంధు పార్టీ పక్షంగా మనం ప్రచారం చేసినప్పుడు వారి భావజాలాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఆయన దేవుడు లేడని నమ్మాడు. దేవుడు లేడని నమ్మిన వాళ్ళందరూ మనకు శత్రువులేం కాదు. ఎందుకంటే బౌద్ధం అర్ధనాస్తికత్వం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను హిందువుగా పుట్టాను, అది నా చేతిలో లేదు కనుక అలా జరిగిపోయింది. కానీ నేను హిందువుగా మరణించను, మరొక ధర్మంలో ఉండి మరణిస్తాను, ఇది నా చేతిలో ఉంది అని చెప్పి అన్నారు. మీరు నేను బౌద్ధంలోకి వెళ్తున్నాను, మీరందరూ బౌద్ధంలోకి రావాలని చెప్పట్లేదు. వస్తే రండి బౌద్ధంలోకి, లేదా ఇస్లాంలోకి వెళ్ళండి. ఆయన స్పష్టంగా చెప్పిన మాట, క్రైస్తవమైనా పర్వాలేదు, క్రైస్తవమైనా నాకు పర్వాలేదు, కానీ మీరు అంటరాని వాళ్ళు, జంతువుల కంటే నికృష్టులు అనే మతంలో మాత్రం మీరు ఉండొద్దు అని భారత ప్రజానీకానికి ఆయన ఒక పిలుపిచ్చారు. కాబట్టి దాదాపు నాస్తికత్వం అని చెప్పదగిన బౌద్ధ ధర్మంలో ఉండి కూడా ఈవెన్ క్రిస్టియానిటీ ఈజ్ ఓకే, కానీ మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చేసినటువంటి సనాతనం అని చెప్పిన ఈ ధర్మానికి మాత్రం నేను ఒప్పుకోను అని అవుట్రైట్ స్టేట్మెంట్ వారు ఇచ్చారు. కాబట్టి ఒక నాస్తికుడు సత్యాన్ని తెలుసుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నాడు. మన సంఘంలో ఇప్పుడు ఓఫిర్ మినిస్ట్రీస్లో చాలామంది నాస్తికులే ప్రభువుని అంగీకరించారు. జనరల్ సెక్రటరీ అబ్దుల్ గారు ఒకప్పుడు నాస్తికుడు, మా వైస్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ మధ్యల అరుణ్ కుమార్ గారు ఒకప్పుడు నాస్తికుడు, ఇంకా చాలామంది. నేను కూడా ఉద్యోగం చేసే రోజుల్లో ఎక్కువ ఈసీఐలో ఉన్నప్పుడు సిపిఐ సిపిఎం యూనియన్ ఉండేది. ఈసీఐఎల్లో అంతా నాస్తికులే కదా, కమ్యూనిస్టులు. వాళ్ళతో ఎక్కువ నేను భుజం రాసుకొని తిరిగేవాడిని. సో నాకు కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువ. కాబట్టి ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ విత్ ఎ కమ్యూనిస్ట్, ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ విత్ ఎ బుద్ధిస్ట్ and atheist than the religious fanatics. మతోన్మాదుల కంటే బౌద్ధులు, తర్వాత నాస్తికులు, కమ్యూనిస్టులతో నేను కంఫర్టబుల్గా, ఇదంతా నా జాతి, ఒక గూటి పక్షులు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మరి పెరియార్ రామస్వామి గారి ప్రశ్నలను దేవరాజ్ మహారాజు గారు లేవనెత్తారు. అయితే సమాధానం చెప్పాలని అప్పుడే అనుకున్నాను. మరి ఎవరైనా అడిగితే కదా జవాబు చెప్పడం. ఇన్నాళ్ళకు మీరు ముందుకు వచ్చారు, అడగంగానే నేను ఒప్పుకున్నాను. రామస్వామి గారి మీద గౌరవంతో, ఆ ప్రశ్నల మీద గౌరవంతో సమాధానం చెప్పడానికి ఒప్పుకున్నాను. మరి నేను లేట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే అందులో ఎక్కువ విషయం ఏమీ కనిపించాల. అది అంటే వారిని గౌరవిస్తూనే చెప్తున్నాను. ప్రశ్నలు చిన్నపిల్లలు అడిగే ప్రశ్నలాగా ఉన్నాయి.
అంచేత సరే టైం తర్వాత చెప్దాంలే అనుకొని తాత్సారం చేశాను. ఇన్నాళ్ళకు మీరు వచ్చి అడిగారు. సో థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. సార్ మై ప్లేస్. అది ఈజీ ప్రశ్నలు అయినప్పటికీ కూడా సార్ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంటర్నెట్లో ఈ ప్రశ్నలు జవాబులు అవైలబుల్గా ఉంటే సత్యాన్వేషకులకు ఎప్పటికైనా అవి దొరుకుతాయి, సత్యాన్ని ఎవరైనా గ్రహిస్తారు అనే సదుద్దేశంతో ఈ జవాబులు చెప్పే పెరియార్ రామస్వామి గారి 15 ప్రశ్నలకు జవాబులు చెప్పే పనికి పూనుకుంటున్నాము. సార్ సంతోషం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను కాక. థ్యాంక్ యూ ఫర్ దిస్ నైస్ ప్రోగ్రామ్ మార్క్ బాబు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఐ విల్ స్టార్ట్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్. షూర్ సార్. అయితే పెరియర్ రామస్వామి గారి శిష్యులుగా ఉంటున్నటువంటి మరి నాగరాజ్ మహారాజ్ గారు, దేవరాజ్ మహారాజ్ గారు, డాక్టర్ గారు, దేవరాజ్ మహారాజ్ వారు ఇందులో ఈ యొక్క ప్రశ్నలను వారు లేవనెత్తుతూ వచ్చారు. మాస్ వాయిస్ అనేటువంటి ఛానల్లో డాక్టర్ దేవరాజ్ మహారాజ్ గారు ఈ ప్రశ్నలను పెరియార్ రామస్వామి గారు అడిగారు అంటూ వారు చెప్పడం జరిగింది. మీరు ఎవరైనా సరే అది చూడొచ్చు కూడా. పెరియార్ రామస్వామి గారు అడిగినటువంటి ప్రశ్నలన్నీ కూడా మనకి ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఒక్కొక్కటిగా మనము సమాధానాలు తెలుసుకుందాం దైవజనుల చేత. సార్ మరి ముందుగా ఈ యొక్క పెరియార్ రామస్వామి గారు అడిగిన 15 ప్రశ్నలలో మొట్టమొదటి ప్రశ్న మేము ముందుకు తీసుకొస్తున్నాను సార్. ఆల్రెడీ మీకు కూడా ఒక కాపీని అందించాను సార్ ఈ యొక్క ప్రశ్నలు. ఐ హావ్ ద కాపీ. అయితే ఇక్కడ దేవుణ్ణి ఆయన అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్నలు సార్ ఇవి. ఆయన దేవుణ్ణి, నువ్వు భయపడవా, ఎప్పుడు దాగిపోతూ, నువ్వెప్పుడు భయపడేవాడివా, ఎప్పుడు దాగిపోతూ ఎవరికి కనిపించవా అంటూ అడుగుతూ ఉన్నాడు సార్ ఆయన. ఎందుకు నువ్వు దాక్కుంటావు, ఎవరి ముందుకు ఎందుకు రావు నీవు అనేది ఆయన అడుగుతూ ఉన్నాడు. నువ్వేమైనా పిరికివాడివా, ఎవరికి కనబడకుండా ఎందుకు దాక్కుంటావు, ఎవరి ముందుకు ఎందుకు రావు అనేటువంటిది ఆయన క్లుప్తమైనటువంటి ప్రశ్న సార్ మొట్టమొదటిది. దీనికి ఏమంటారు? దానికి సమాధానం ఏంటంటే, మొట్టమొదట బైబిల్ గ్రంథంలో 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఇలాగ వ్రాయబడింది. సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడును అగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. దేవునికి ఉండే ప్రధాన లక్షణాలలో ఒకటి అదృశ్యత. కనిపించకుండా ఉండడం ఆయన యొక్క ప్రధాన లక్షణము. ఆయన వ్యక్తిత్వాన్ని మనకు కనపరచడానికి ఆయన పంచభూతములను కలుగజేశాడు. ఈ పంచభూతములలో ఉన్నటువంటి లక్షణాలను మనం చూస్తే దేవుడు అర్థమవుతాడు అని రోమాపత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు రోమా 1:20. ఆయన అదృశ్య లక్షణములు ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. గనుక సృష్టింపబడిన వస్తువులు వాటిని గూర్చి మనం ఆలోచిస్తే దేవత్వము, ఆయన నిత్యశక్తి, అదృశ్య లక్షణాలు మనకు గోచరమవుతున్నాయి. ఆ మాట ఉంది అక్కడ చూడండి, ఆయన అదృశ్య లక్షణములు, ఇన్విజిబుల్ క్వాలిటీస్ అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వం. మళ్ళీ ఇక్కడ అదృశ్యత కనబడతా ఉంది. కాబట్టి ఆయన కనిపించడు. అయితే పంచభూతాలను చూసి మనం ఆయనను అర్థం చేసుకోవాలని బైబిల్లో అప్పుడే 2000 ఏళ్ల కిందట యేసు ప్రభు వారి ప్రధాన శిష్యుడైనటువంటి పౌలు భక్తుడు రాశాడు. ఇప్పుడు ఇది మనం ఏదో చమత్కారంగా చెప్పడం కాదు, ఇది ప్రామాణికం. సత్యవేద గ్రంథమైన బైబిల్ చెప్పిన ప్రామాణిక వాక్యం.
లుక్ ఎట్ ద నేచర్ అండ్ అండర్స్టాండ్ గాడ్. మరి అందులో ప్రాథమికమైనవి 5 ఎలిమెంట్స్. ఆ 5 ఎలిమెంట్స్లో ఇప్పుడు నీరు ఒకటి ఉంది, గాలి, అగ్ని ఉంది. ఇప్పుడు గాలిని మనం చూడలేము, కానీ దాని ప్రెజెన్స్ను మనం ఫీల్ కాగలము. అది బలంగా గాలి వీయడము, తుఫాను బీభత్సం సృష్టించడం, పెద్ద పెద్ద మర్రి చెట్లు కూకటి వేళ్లతో పెళ్ళగించబడి దారికి అడ్డంగా పడిపోవడము. ఈ బీభత్సకాండ ఏంటంటే గాలి వచ్చింది. ఎవడైనా చూశాడా గాలిని? గాలిని చూడలేదు, కానీ ఉన్నది. గాలి లేదని ఏ బుద్ధిహీనుడు కూడా అనడు. కనుక అనేక కారణాలతో మనం అనేక వస్తువులను చూడలేము ఈ ప్రకృతిలో కూడా. ఫర్ ఎగ్జాంపుల్, గాలి కనబడదు. ఇంకోటి, మనమున్న స్థలానికి చాలా దూరంలో ఉన్న వస్తువు కూడా మనకు కనపడదు. భూమి మీదనే ఉన్న ఇతర దేశాలు, అమెరికా మనకి ఇక్కడి నుంచి కనపడదు, అక్కడికి వెళ్తే కనబడుతుంది. అలాగే కొన్ని రకాల బ్యాక్టీరియా అండ్ వైరస్, అతి సూక్ష్మ క్రిములు మనకు కనిపించవు, అయినా అవి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి, శాసిస్తాయి. మరి అదేవిధంగా భౌతిక శాస్త్ర ప్రకారం ఈ విశ్వమంతా అణువులతో, పరమాణువులతో నిర్మితమై ఉన్నది అంటారు. కానీ అణువుని ఎవడు చూడలేడు, అందులోని పరమాణువులు అసలే చూడలేడు. యాటమ్ కెనాట్ బి సీన్. దానిలో ఉన్నటువంటి ప్రోటాన్, ఎలక్ట్రాన్ అండ్ న్యూట్రాన్. ప్రోటాన్ అంటే పాజిటివ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్కి నెగటివ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉంటుంది, న్యూట్రాన్ దానికి ఏమీ ఛార్జ్ ఉండదు. ఇవి 3 కలిసిందే ఒక అణువు. కోటాను 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 కోట్లు లెక్కింపశక్యముగా అని అసంఖ్యాకమైన అణువులు, పరమాణువులతోనే విశ్వమంతా నిర్మితమైంది అని చెప్పి అణు కర్మాగారాలు ఉన్నాయి, అణు పరిశోధనలు జరుగుతున్నాయి. వాటి మీద ఆధారపడి అంతరిక్ష యానాలు చేస్తున్నారు, లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ ఈ ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు కానీ, ఖర్చు పెట్టిస్తూ పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు కానీ ఎవరూ కూడా ఒక ఎలక్ట్రాన్ని చూడలేదు, భవిష్యత్తులో చూస్తామన్న నమ్మకం కూడా లేదు. చూడ్డానికి ప్రయత్నం చేస్తే అది భళ్ళుమని పేలుతుంది, బాంబు పేలుతుంది, మొత్తం అందరూ బూడిదైపోతారు. కాబట్టి అదృశ్యత ఉంది కనుక దేవుడు లేడు అనడం అనేది చిన్నపిల్లవాడి స్టాండ్. అది మన చుట్టూ ప్రకృతిలో ఉన్నటువంటి అతి సూక్ష్మ జీవులు కనిపించవు, అతి సూక్ష్మ రేణువులైనటువంటి అణువులు, పరమాణువులు కనిపించవు. కొన్ని చాలా దూరం ఉన్నందుకు కనిపించవు, కొన్ని మన చుట్టే ఉన్న మన నేత్రము స్వీకరించగలిగినటువంటి కాంతి తరంగాల దైర్ఘ్యం, లైట్ ఫ్రీక్వెన్సీ, అది మనకు మ్యాచ్ కానందున మనం చూడలేము. కనుక ప్రకృతిలోనే ఎంతో అదృశ్యత ఉంది, అన్నీ మనం చూడలేకపోతున్నాం. కనుక మరికొన్ని కారణాల వలన దేవుడు ప్రస్తుతం మనకు కనిపించడం లేదు. కానీ బైబిల్ స్పష్టంగా చెబుతుంది, మానవులు దేవుని చూడగలిగిన సమయం రాబోతున్నది. అదొక ప్రత్యేకమైనటువంటి విషయం, ప్రత్యేకమైన కాలఘట్టం, ప్రత్యేకమైన ఆశీర్వాదం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము
3-4 వచనాలు చదవండి. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచు ఉందురు. ఆయన నామం వారి నొసలయందును. ఇది భవిష్యత్తులో, ఓకే. అంటే కొత్త భూమి కొత్త ఆకాశం వస్తుంది. ఈ ప్రకటన 21లో అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము భూమి గతించిపోయిను, సముద్రం ఇకను లేదు. తర్వాత న్యూ వరల్డ్, న్యూ ఎర్త్, న్యూ హెవెన్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మరి భక్తజనం దేవుని ముఖదర్శనం చేస్తూ ఉంటారు అనేది బైబిల్ చెబుతున్న విషయం. ఈ కనిపించకపోవడం అనేది ఎల్లకాలం అలాగే ఉండదు. అంటే దేవుని విషయంలో మాత్రమే. దేవుడు మనకు కనపడే టైం అయితే వస్తుంది. మిగతా విషయాలు ఇప్పుడు అనుగుడు పనవానుగులు అంటే వీటిని కూడా ఎప్పటికైనా చూసే అవకాశం ఉంటుంది. మనకు మహిమ శరీరాలు వచ్చినాక చూస్తామేమో, ఓకే, ఈ మట్టి దేహంతోనైతే కాదు. అయితే ఇది భవిష్యత్తులో. కానీ గతములో ఇదే మట్టి గోళం, ఇదే భూమి, ఇదే ఆకాశం, ఇదే మట్టి శరీరాలతో ఒకప్పుడు మనుషులు దేవుని చూచారు అనే ఒక సందర్భం బైబిల్లో రాయబడింది. నిర్గమాకాండము 24వ అధ్యాయము 9-10 వచనాలు, 10-11 వరకు చదవండి. తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలుల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలుల దేవుని చూచిరి. ఆయన పాదముల కింద నిగనిగనాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశమండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలీలలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. ఇక్కడ సాక్షాత్తు దేవుడు వాళ్ళకు కనపడ్డాడు, ఆయన వారికి ఏ హానియు చేయలేదు అనే మాట ప్రత్యేకంగా రాయబడింది. ఇంకా ఇదే కాకుండా మరి మోషే భక్తుడు దేవుని ముఖాముఖి చూశాడు. మోషే భక్తుడు నిదానించి యెహోవా స్వరూపమును చూశాడు. ఆయనకు వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడడానికి మీరెందుకు భయపడలేదన్నాడు దేవుడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనం. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడకు మీరు ఎలా భయపడలేదనండి. ఎలా భయపడలేదు గనక యెహోవాను ముఖాముఖిగా ఎదిగినవాడు మోషే ప్రవక్త. ద్వితీయోపదేశ కాండము లాస్ట్ చాప్టర్ 34వ అధ్యాయము 12వ వచనం. వాటి విషయంలోనూ ఆ బాహుబలమంతటి విషయంలోనూ మోషే ఇశ్రాయేలు జనులందరి కనుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలలో ఇది వరకు పుట్టలేదు. ఇలాగా ఇక బైబిల్ ఎరిగిన వాళ్ళకైతే మనం చెప్పనక్కర్లేదు. మరి న్యాయాధిపతులలో ఒకడైనటువంటి సంసోను యొక్క తల్లిదండ్రులు వాళ్ళు కూడా దేవుణ్ణి చూశారు. దేవుణ్ణి చూసి భయపడిపోయారు. మనం దేవుని చూసాము చచ్చిపోతాం అనుకున్నారు. న్యాయాధిపతులు 13:22. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకొని మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా, గనుక మనం దేవుణ్ణి చూసాం. వీళ్ళిద్దరూ మానోహ అతని భార్య, వీళ్ళకు పుట్టినవాడే సంసోను అనే న్యాయాధిపతి. ఇకపోతే అబ్రహాం ఉండనే ఉన్నాడు. అబ్రహాం ఇంటికి సాక్షాత్ ఆయన వచ్చాడు, రొట్టెలు మాంసం ఫ్రై తిని వెళ్ళిపోయాడు. మనుషులలో ఒకడుగా ఆయన చలామణి అవుతూ మరి అబ్రహాముకు మరి యాకోబుకైతే ఏకంగా కనబడి ఆయనతో పెనుగులాడినాడు, రెజిలింగ్ చేశాడు. తర్వాత ఇశ్రాయేలీయుల 70 మంది పెద్దలకు కనపడ్డాడు. యెహోషువ
యెహోషువకు కనపడ్డాడు. అలాగ అనేక మంది భక్తులకు కనపడ్డాడు. ఏంటంటే ఫిజికల్గా దేవుడు సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి మహామహిమలో ఆయన అంతటి ప్రభావంతో కనబడలేదు. వీళ్ళు ఎంతైతే చూడగలరో అంత తక్కువ ప్రభావంతో వచ్చి కనపడ్డాడు. ఒక దీపం యొక్క వత్తి మనం తగ్గిస్తాము, ఎక్కిస్తాం కదా, అట్లా దేవుని ప్రభావాన్ని అయితే ఇంకా ఎక్కువ చేయడం అనేది ఉండదు. కానీ మనం చూడగలిగినంతగా ఆయన తగ్గించుకొని మన దగ్గరికి వస్తాడు. అలాగా మనుషుల ముందుకు వచ్చి ఎన్నో సందర్భాలలో బిలాము దగ్గరకు వచ్చాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మరి హనోకుతో అయితే చేయి పట్టుకొని చెట్టపట్టాలు వేసుకొని నడిచాడు. హనోకు దేవునితో నడిచాడు. ఇలాగా ముఖాముఖి వాళ్ళతో, భక్తులతో, నోవహుతో మాట్లాడాడు, లోతుతో మాట్లాడాడు. కొల్లలుగా ఉన్నారు చాలామంది. కనుక దేవుడు ఎందుకు కనపడడు, ఎందుకు రాడు అని అంటే మరి వారు ఎక్కువగా ఈ ప్రశ్నలన్నీ కూడా సంధించింది మన హిందూ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ ప్రశ్నలు సంధించారు. అయితే బైబిల్లో దేవుడు అదృష్టుడిగా ఉండడానికి కారణమేంటో కనబడుతుంది. ఆ కారణమునకు మరి పరిష్కారం ఏంటో కనబడుతుంది. శిలువ రక్తము ద్వారా దేవునితో సంధి చేసుకున్న వాళ్ళందరికీ కొత్త ప్రపంచాన్ని దేవుడు సృష్టిస్తున్నాడు. అప్పుడు ఆయన దాసులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. ఇది బైబిల్లో ఉన్న స్కెచ్, దేవుని ప్రణాళిక. ఒకప్పుడు మనిషిని చేసినప్పుడు మనిషి దేవుణ్ణి చూశాడు. కానీ అవిధేయత అనేది ప్రవేశించినాక మనుషులలో చీకటి ప్రవేశించింది కనుక వాళ్ళు దేవుణ్ణి చూస్తే భస్మమైపోతారు. దేవుణ్ణి చూస్తే భస్మమైపోతారు కనుక అనంత ప్రేమామయుడు అనే దేవుడు వీళ్ళు కాలిపోకుండా ఉండాలనే అదృశ్యుడిగా ఉండిపోయాడు. మరి భక్తులకు ఎలా కనపడ్డాడు అంటే కొంతమందికి తను తాను తగ్గించుకొని తక్కువ మహిమలో ఆయన కనపడ్డాడు. ఆ కంప్లీట్ గ్లోరీ ఆదాముకు పాపం చేయకముందు, ఆదాం పాపం చేయకముందు కనబడ్డ ఆ మహిమలో కనపడ్డా. చాలా తగ్గించుకొని కొంతమంది దేవునితో సమాధాన పడ్డ మనుషులకు, దేవునికి ఇష్టలైన వాళ్లకు ఆయన కనపడుతూ వచ్చాడు. ఆయన కళ ద్వారా కనపడ్డాడు, దర్శనం ద్వారా కనపడ్డాడు, ఇట్లా ఎదురొచ్చి కూడా కనపడ్డాడు. చాలా తన మహిమను తగ్గించుకొని కనపడ్డాడు. కలేం కాదుగా, యాకోబు పెనుగులాడాడు, ఆయన కాళ్ళు పట్టుకొని పెనుగులాడాడు. అది వాస్తవమే, కళ కాదు. కనుక ఆయా సందర్భాలలో ఆయన కనబడతానే ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్ను ద్వేషించి కాల్ చేసినటువంటి పంజాబ్ రాష్ట్రంలోని మంచి సంపన్న కుటుంబంలో పుట్టిన సుందర్ సింగ్ అనే యవనస్తుడికి ఆయన దర్శనమిచ్చాడు. ఆయన క్రైస్తవ సాధువుగా మారాడు, సాధు సుందర్ సింగ్ అయిపోయాడు. మరి ప్రభువు దర్శనమిస్తేనే కదా ఆయన క్రైస్తవుడు అయ్యాడు, లేకుంటే పిచ్చి పట్టిందా? అలాగే భక్త్ సింగ్ గారు కూడా ఆయన ముందు బైబిల్ను చింపేసిన వాడే, తర్వాత ఆయన ప్రభు దర్శనాన్ని బట్టి ఆయన ప్రభువుని నమ్మి రక్షణ పొంది గొప్ప దైవజనుడయ్యాడు. అలాంటి సాక్ష్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అందరికీ ఎందుకు కనపడి, ఇప్పుడు మోడీ గారు కనపడ్డట్టు, మన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కనపడ్డట్టు, మనుషులందరూ ఒకరికోళ్ళు కనపడ్డట్టు దేవుడు ఎందుకు కనపడడు అనేది పెరియార్ రామస్వామి గారి ప్రశ్న. అకేషనల్గా కాదు, ఎవరో కొందరికని కాదు, సెలెక్టెడ్ ఫ్యూ కాదు, అందరికీ సాధారణంగా ఎందుకు కనపడడు? ఎవడో ఒకటి నాకు కనపడ్డాడంటే మేము ఎలా నమ్మాలి? అందరికీ కనపడితే నమ్ముతాం కదా అని అంటే, అందరికీ కనపడడానికి ఆయన ఏం చేశాడంటే మనుషులందరినీ తనతో సమాధానపరుచుకుంటున్నాడు. వారు గ్రహించాల్సింది, వారి అనుచరులు గ్రహించాల్సింది ఏంటంటే ఆయన
సమాధానపరుచుకున్నాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. అది ఏం చెప్తున్నాడు? ఆయన వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు వారందరినీ తనతో సమాధానపరుచుకొనుచు. మనుషులకు అవసరం ఉంది, దేవునితో సమాధాన పడాల్సిన అవసరం ఉంది. ఈ క్రూషల్ ఫ్యాక్టు రామస్వామి గారైనా వారి శిష్యులైనా నాస్తికులైనా ఆస్తికులైనా ఎవరైనా గ్రహించాలి. మనుషుల పరిస్థితి ఉన్న పళాన దేవుణ్ణి చూడడానికి ఇట్ ఈస్ నాట్ ఓకే. మనుషులు బై బర్త్ తమ స్వభావ పాపాన్ని బట్టి జన్మతః సంక్రమించిన తమలోని పాప స్వభావాన్ని బట్టి దేవునికి విరోధంగా ఉన్నారు. దైవోగ్రతకు పాత్రులు స్వభావ సిద్ధముగా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇది మానవుడు స్వభావ సిద్ధముగా దేవుని కోపమునకు పాత్రుడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి, ఒప్పుకోవాలి. ఇది వాస్తవం. స్వభావ సిద్ధంగానే మనుషుడు దేవుని ఉగ్రతకు పాత్రుడు. మన పరిస్థితి పుట్టగానే మనం ఏంటంటే ఏం చేయకముందే మనము దేవునికి శత్రువులమై ఉంటాం. మనకు 3 లక్షణాలు. రోమాపత్రిక 5వ అధ్యాయము 6లో ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా. అంటే ముందు పుట్టగానే మనం ఎవరు అంటే మానవులం బలహీనం. అంటే మంచి చేద్దాం అనుకుంటాం కానీ మనకు చేత కాదు. అది బలహీనత అంటే. ఆ తర్వాత 8లో మనం ఇంకను పాపులమై ఉండగానే బలహీనులం. మంచి చేద్దాం అనుకొని చేయలేం, చెడు వద్దనుకొని చేస్తాం. దాన్ని బట్టి మనము క్రియాపాపులం కూడా అయిపోయాం. ఎప్పుడైతే క్రియాపాపులం స్వభావ పాపులం అయ్యామో 10వ వచనంలో ఏలయనగా శత్రువులమై ఉండగా. గనుక మనం శత్రువులమైన మనం దమ్ముంటే వచ్చినా గనపడు అని దేవుణ్ణి సవాల్ చేయడం ఏంటి? మనం మంచోళ్ళమని మనం అనుకోవచ్చు. నేనేం దొంగతనం చేయలేదు, నరహత్య చేయలేదు, ఎవరిని దోచుకోలేదు, జారత్వం చేయలేదు, వ్యభిచారం చేయలేదు. ఎందుకు కనపడడు అంటే, బాబు నీ లోపల ఉన్న రక్తమే విషం, పాము విషంలాగా ఉంది నీ లోపల, చీకటి గుణం. అందుచేత ఫస్ట్ దేవునితో సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడిన వారు దేవుని చూచెదరని యేసు ప్రభు వారు చెప్పారు. క్రీస్తునందు మనం సమాధాన పడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు. ఎప్పుడు చూచెదరు అంటే ప్రకటన 22లో చెప్పిన కొత్త భూమి కొత్త ఆకాశంలో చూచెదరు. ఇప్పుడు మనము ఆయనను చూడకయే ప్రేమించుచున్నాం అని కూడా 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 8లో చెప్తున్నాడు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. అది మీరెప్పుడు కన్నులారా ఆయనను చూడకయే విశ్వసించుచున్నాడు. కనుక అది పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ స్కెచ్ మనం సరిగ్గా చెప్తే సంఘటనల వరుస క్రమం. ఆదాము హవ్వలు వాళ్ళు పాపం చేయకముందు, అవిధేయులు కాకముందు దేవుణ్ణి చూశారు. ఎప్పుడైతే అవిధేయులైనారో వాళ్ళ లోపల చీకటి ప్రవేశించింది. ఉన్న పళాన దేవుణ్ణి చూస్తే వీళ్ళు భస్మమైపోయే ప్రమాదం ఉంది. కనుక ప్రేమగల దేవుడు
వారికి కనిపించకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. మళ్ళా కనబడాలనే తాపత్రయం ఆయనకు కూడా ఉంది. దాని కొరకు ఈ మానవ సమాజం అంతటిని తనతో సమాధానపరచుకోవడానికి ఆయనే నరావతారం ఎత్తి సిలువలో మరణించి మళ్ళీ తిరిగి లేచి ఆ సిలువ రక్తము చేత నమ్మిన వారిని దేవునితో సమాధానపరుస్తున్నాడు. సమాధానపరిచి వారి హృదయాలు శుద్ధి చేస్తున్నాడు. వాళ్ళు దేవుని ముఖాముఖి చూస్తూ బ్రతికే ఒక నూతన ప్రపంచాన్ని కూడా ఆయన నిర్మిస్తున్నాడు. ఇప్పుడు కనిపించట్లేదు, ఎల్లకాలం ఈ పరిస్థితి ఉండదు. దేవుణ్ణి మనుషులందరూ బాహాటంగా మన దేశ ప్రధానమంత్రిని అపాయింట్మెంట్ తీసుకొని పోయి చూడొచ్చు. అలాగే దేవుణ్ణి చూడగలిగే స్థితి మరి ప్రజలందరికీ ఉంటుంది. కొత్త భూమి, కొత్త ఆకాశం. దానికి సిద్ధపడమనే మనం సువార్త చెబుతున్నాం, మతం మార్చడానికి కాదు. కనుక దేవుడు పిరికివాడా, ఎందుకు కనపడడు అని అంటే, అరే నువ్వు చచ్చిపోతావు బాబు, నువ్వు చచ్చిపోకుండా కాలి భస్మమైపోకుండా నన్ను చూసి కూడా క్షేమంగా ఉండాలనే శిలువ మీద నేను మరణించాను. నా యజ్ఞ ఫలము నువ్వు పొందు, నా బలిరక్తము చేత, శిలువ బలిరక్తం చేత నువ్వు శుద్ధుడివి కా, నన్ను నీవు ప్రజలందరూ కూడా చూడగలిగే కొత్త ప్రపంచంలోకి నిన్ను తీసుకొస్తాను అని ఒక పరిపూర్ణమైన ప్లాన్ దేవుడు చేశాడు. అది ఓకే సార్, ఓకే. ఈ మొదటి ప్రశ్నకు క్లుప్తంగా సవివరంగా మరి జవాబు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇందులో దేవుడు ఏమైనా కావాలనే దాక్కుంటున్నాడా సార్? అంటే దాక్కుంటావు, ఎందుకు దాక్కుంటావు, ఎవరి ముందుకు ఎందుకు రావు అని కూడా అంటాడు సార్ ఇందులో. అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు అట్లా సమాధాన పడని వాళ్ళు, హృదయ శుద్ధి లేని వాళ్ళు వాళ్ళ ముందుకు వస్తే కాలిపోతారు. భక్త శ్రేష్ఠులలో కొంతమందికి దర్శనము ద్వారా, స్వప్నము ద్వారా ఆయన కనబడితేనే వస్తున్నాడు కదా. ఎవరు పడితే ఏం దాక్కోలేదు. ఆయన దాక్కుంటే సాధు సుందర్ సింగ్ గారు ఎందుకు మారుతాడు, చౌదరి పురుషోత్తం గారు ఎందుకు మారుతారు? ఎందరో వేలాది మంది భక్తులు ఒకప్పుడు దేవుణ్ణి ద్వేషించి మళ్ళీ ఎట్లాగ ప్రభువుని నమ్ముతారు? ఓకే సార్. ఇకపోతే రెండవ ప్రశ్న సార్, రాత్రింబవళ్ళు పూజలు అర్చనలు చేయించుకుంటూ ఉంటావు, పొగిడించుకోవడం అంటే నీకు అంత ఇష్టమా అని ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు రాత్రింబగళ్ళు పూజలు అర్చనలు చేయించుకుంటామంటే అది హిందూ సమాజానికి సంబంధించిన విషయం. మరి ఆయన హిందూ దేవుళ్ళను కూర్చి దృష్టిలో పెట్టుకొని ఆ మాట అడుగుతున్నారు. తర్వాత పొగడతా అన్నాడు ఇక్కడ. పొగడించుకోవడం అంటే నీకంత ఇష్టమా అని అన్నారు. ఇప్పుడు పొగడించుకోవడము అని అంటే నువ్వు అంత గొప్పోడివి, ఇంత గొప్పోడివి, భట్రాజు పొగడతల్లాగా. పూర్వకాలం మహారాజుల ఆస్థానాల్లో భట్రాజులు ఉండేవాళ్ళు. రాజుగారు వస్తూ ఉన్నా వెళ్తూ ఉన్నా దర్బార్లో ప్రవేశించేటప్పుడు రాజాధిరాజ వీరమార్తాండ రణరంగమార్తాండ హరివీర భయంకర ఫలానా మహారాజు గారు వస్తున్నారు హో అని వాళ్ళంటే అందరూ బహుపరాకు వస్తున్నారు, మహారాజు గారు ఏం చేయించున్నారంటే సభంతా లేచి నిలబడతారు. అలాగా వాళ్ళు పక్కనే ఉండి రాజుగారిని ఎప్పుడు పొగుడుతూ ఉంటారు. అట్లాంటి అలవాటు ఏమన్నా ఉందా ఈయనకు ఊరికే పొగిడించుకోవాలని అనేది? పొగడ్తలు అనేది వేరే అంశం, అర్చనలు పూజలు అనేది వేరే అంశం. పూజలు అర్చనలు అంటే హిందూ సమాజంలో ఒక దేవునికేమో బిల్వపత్రాలు, ఒక దేవునికేమో ఏదో రకరకాల జలముతో లేక పాలతో అభిషేకము చేయడం, ధూపార్చన చేయడము, ధూప దీప నైవేద్యములతో వాళ్ళు నమ్మినటువంటి దేవునికి ఒక రూపాన్ని ప్రతిష్ఠించుకొని ఆ దేవుడిని ఇక్కడే చూసుకుంటూ మైండ్ కాన్సన్ట్రేట్ చేసి అర్చన చేయడం, ఇదంతా కూడా మరి హిందూ సమాజంలో ఉన్నటువంటి విషయం. రెండు కలిపి అడిగారు ఈ ప్రశ్నలు. ఇకపోతే
స్తుతి అనేది దేవుడు ఎందుకు కోరుకుంటాడు అనే విషయానికి కూడా బైబిల్ చెబుతున్నది ఏమిటి అని అంటే, మరి స్తుతి ఆయనకు తగి ఉన్నది. 65వ కీర్తన సార్ 65వ కీర్తన మొదటి వచనం, దేవా సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుట. ఫుట్ నోట్లో చూడండి, పాఠాంతరము స్తుతి నీకు తగి ఉన్నది. యు ఆర్ వర్దీ టు బి ప్రైజ్డ్. నీవు స్తుతి నొందదగిన వాడవు. అది విషయం. మరి ఆయనకున్న బలాన్ని బట్టి, ఆయన జ్ఞానాన్ని బట్టి, మన పట్ల ఆయనకున్న మంచి మేలుకరమైన ఆలోచనలను బట్టి, ప్రణాళికలను బట్టి, ప్రేమను బట్టి ఆయన ఎంతైనా స్తుతించడానికి తగినవాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఘంటసాల గారు అద్భుతంగా పాడుతారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడతారు, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక సంస్కర్తల్లో ఆయన అగ్రస్థానంలో ఉన్నారు. అలాగే ఇప్పుడు పెరియార్ రామస్వామి గారు ఆయన జీవించిన కాలంలో సామాజిక అత్యాచారాలు, దురాచారాలు, చెడు ఆచారాల మీద పెరియార్ రామస్వామి గారు, అలాగే మహాత్మా జ్యోతిబా ఫూలే గారు పోరాడారు. కనుక వారి పట్ల మన హృదయంలో ఒక ప్రశంస ఉంటుందా ఉండదా? రామస్వామి పెరియార్ గారి ద్వారా కొంత సంస్కరణ జరిగింది, ఆలోచన అనేది రేకెత్తించబడింది. వారి పట్ల ఒక ప్రశంస, జ్యోతిబా ఫూలే గారి పట్ల ఒక ప్రశంస, అలాగే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల ఒక ప్రశంస. ఇలాగా ఒక మంచి పని చేసిన వారు, ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేసిన వాళ్ళ పట్ల మనం ఎల్లప్పుడూ ఒక కృతజ్ఞత, ఒక ప్రశంస, అడ్మిరేషన్ కలిగి ఉంటాం మనం. మరి సకల బ్రహ్మాండమును సృష్టించి, జీవకోటిని సృష్టించి పరిపాలిస్తున్న మహాదేవుడు మన పట్ల మంచి మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అని అర్థమైన వాడు ఆయనను పొగడకుండా, స్తుతించకుండా ఉండలేడు. అది మంచిది అంటాడు. 147వ కీర్తన మొదటి వచనం చూడండి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. చూసారా, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. మంచిది అంటే చేయకపోవడం మంచిది కాదు. మంచిది కాదు. స్తోత్రము చేయట ఒప్పిదము అన్నాడు. అంటే స్తోత్రము చేయకపోవుట తప్పిదము అన్నమాట. ఓకే. కనుక దేవుడు యోగ్యుడు కనుక స్తుతిస్తాం. మనుషులు అటువంటి వాళ్ళను, ఇప్పుడు పండిత రవిశంకర్ గారి సితారంటే నాకు పిచ్చి, నాకేంటి కోట్ల మందికి, అది నేను ఒక చిన్న పరమాణువు, నేను ఇన్సిగ్నిఫికెంట్. ఆయన అంటే పడి చచ్చేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఆయన ఫింగరింగ్, ఆయన ఎలాగ వాయిస్తాడనేది అద్భుతం అన్నమాట. సితార్, ఎందరో సితార్ వాదన చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ పండిత రవిశంకర్ అంటే ఇక శిఖరాగ్రస్తాయి. అలాగే తబలా ఎందరో వాయిస్తారు. మరి జాకిర్ హుసేన్ గారు వరల్డ్ నంబర్ 1 టాప్. అసలు ఆయన చేతులు కనపడు, వేళ్ళు కనపడు, ఎలా వాయిస్తారో తెలియదు. అంత అద్భుతమైనటువంటి తబలా సంగీతకారుడు డాక్టర్ జాకిర్ హుసేన్. ఈ మధ్య తను చాలించి వెళ్ళిపోయారు. అట్లా అంటే లలిత కళలు, రాజకీయాలు, సామాజిక సంస్కరణలు, సామాజిక సేవ, అనేక రంగాలలో ఒక టాప్ లెవెల్కి వెళ్ళిపోయిన వాళ్ళంటే వాళ్ళని బాబోయ్, వాళ్ళు గుర్తు రాగానే ఇలాగ చేతులు ముకుళించి, ఉన్నట్టుండి చేతులు జోడించి, మహానుభావ ఎంత గొప్పోడువయ్యా అనే భావన మనకు కలుగుతుంది. మన సాటి వ్యక్తులే, మానవులే. అట్లాంటి వాళ్ళనే మనం ప్రశంసించినప్పుడు సకల బ్రహ్మాండమును కలిగించి సృష్టించిన వాడి పట్ల
ఒక స్తుతివాక్యం పలికితే తప్పేమున్నది? ఉం? అది సహజం. ఎవరి మీదనైనా భక్తి. ఇప్పుడు భక్తి ఎందుకు నీకు అని ప్రశ్నించిన పెరియార్ గారి మీదనే చాలామందికి భక్తి ఉంది. ఆ? భక్తి ఎప్పుడు పొగిడించుకుంటావు ఎందుకు అని అడిగిన ఆయననే చాలామంది పొగుడుతున్నారు. అవును, కారల్ మార్క్స్ గారిని పొగుడుతున్నారు. కాబట్టి దేవునికి అదేదో కక్కుర్తి, నన్ను అందరూ భజన చేస్తూ ఉండాలి అనే అహంభావపూరితమైనటువంటి, నన్ను నేను హెచ్చించుకోవాలి అనే లక్షణం కాదు. ఆయనలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి పవిత్రమైన అద్భుతమైన గుణగణాలను ఎవడైతే దర్శిస్తాడో మనోనేత్రాలతో, వాహ్ వాహ్ ఎంతటి అద్భుత వ్యక్తిత్వ సౌందర్యం అని అనుకోకుండా ఉండలేడు. అక్కడి నుంచి పుట్టేవే స్తుతి వాక్యాలు. దానివల్ల ఎవరికీ నష్టం లేదు. కనుక నువ్వు ఎప్పుడూ పొగిడించుకుంటావు. ఏంటంటే వద్దని చెప్పినా సరే పెరియార్ గారిని కొంతమంది పొగుడుతూనే ఉంటారు. ఆయనేం అడగలా, నాకు విగ్రహాలు పెట్టమని పెరియార్ గారు అడిగాడా? మరి ఎందుకు విగ్రహాలు పెడుతున్నారు? పెరియార్ గారు అడగలే విగ్రహాలు పెట్టమని. ఆయన అంటే అభిమానంతో పెడుతున్నారు. అదే దేవునికి కూడా వర్తిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు పెరియార్ గారు ఉంటే ఎందుకు పెరియార్ గారు మీరు ఇంత పొగిడించుకుంటున్నారు అని ఒకవేళ ఆయనను అంటే, నేను పొగిడించుకోవట్లేదు బాబు, ప్రేమతో వాళ్ళు పొగుడుతున్నారు అంటాడు ఆయన. మరి అదే దేవునికి కూడా వర్తిస్తుంది. అది ఓకే సార్. ఓకే, ఇకపోతే మూడవ ప్రశ్న సార్. నీకు అంత ఆకలిగా ఉంటుందా జనాల నుండి ఎప్పుడు మిఠాయిలు, పాయసం, పాలు, నెయ్యి, నూనె అన్నీ స్వీకరిస్తూనే ఉంటావు? ఇది కూడా హిందూ ధర్మాన్ని గురించి వారు అడిగిన ప్రశ్న. ఇట్లా దేవునికి పాయసము, పాలు, నెయ్యి ఇదంతా సమర్పించేది కొత్త నిబంధన క్రైస్తవ్యం కాదు. మరి ఆన్ ద కాంట్రరీ బైబిల్ మనం స్పష్టంగా మనం చదివితే, జాగ్రత్తగా చదివితే, దేవుడు బైబిల్లో ఒక ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్న మనం చూద్దాము. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 7 నుండి 50వ కీర్తన. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పట్టేళ్ళనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీ, 1000 కొండల మీది పశువులన్నీ నావే గదా. కొండలలోని పక్షులన్నిటిని నేను ఎరుగుదును. పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి గొనినను నీతో చెప్పను. అది నాకు ఆకలి, నీకు అంత ఆకలిగా ఉంటుందా అన్నాడు కదా. అవును, పెరియార్ రామస్వామి గారు. నేను ఆకలి కొనను, ఆకలి కొన్నా సరే నీతో చెప్పను. ఇప్పుడు కలుగునుగాక అంటే బ్రహ్మాండం కలిగింది. అంటే దేవునికి ఇది అవసరం లేదు, కానీ జస్ట్ జోవియల్గా నేను ఉదాహరణకు ఊరికి ఒక మాట అంటున్నాను. వ్యవహారాలు దేవునికి ఆకలేస్తే కలుగునుగాకంటే సూర్యచంద్ర నక్షత్రాలు కలిగినాయి కదా. నా బల్ల మీద మటన్ బిర్యానీ కలుగునుగాక అంటే కలగదా? మరి ఈజీగా కలుగుతుంది. ఎన్ని పెద్ద బాణలు కొద్ది మటన్ బిర్యానీ కలుగుతుంది. మనల్ని ఎందుకు అడుగుతాడు? ఆకలి కొనను నీతో చెప్పను అని. నాకు ఆకలి దప్పిక అనేది నాకేం లేదు. ఒకవేళ అది ఉన్నా సరే నీ దగ్గరికి రానురా, అంత అడుక్కుని బిచ్చగన్నా నేను అన్నాడు. అయితే దేవునికి మరి ఆకలి లేకపోతే వీళ్ళెందుకు బలులు అర్పిస్తున్నారు అనేది ఆలోచించాల్సిన విషయం. తర్వాత క్వశ్చన్ చెప్పండి. ఇక్కడ నా దగ్గర కూడా ఒక ప్రతి ఇచ్చారు మీరు. ఓకే సార్. నువ్వేమైనా మాంసాహారివా? నోరు లేని పశువుల్ని, పక్షుల్ని ఎప్పుడు బలి కోరుతూ ఉంటావు. రక్తాలు పారిస్తూ ఉంటావు.
నీ మాంసాహారానికి హద్దు అదుపు ఏమీ లేదా? ఆ, ఇప్పుడు మాంసాహారివా, ఎందుకు బలులు అర్పిస్తారు, మీకు ఎందుకు బలి కోరుకుంటావు అనే ప్రశ్నకు సమాధానం, చక్కటి సమాధానం బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. మరి లేవియా కాండము 17వ అధ్యాయము, లేవియా కాండం 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. ఇది టెక్నికల్ ఆన్సర్. ఇప్పుడు ప్రాచీన కాలము నుండి ఆర్య సంస్కృతిలో, ద్రవిడ సంస్కృతిలో, తర్వాత మెసొపొటేమియన్ సంస్కృతి, ఈజిప్షియన్ కల్చర్లో, నాగరికతలో, మనం ప్రాచీన నాగరికతలు ఏది చూసినా బలి కర్మకాండ అనేది ఉన్నది. అసలు బలి ఎందుకు అనేది మాత్రం ఎవ్వరూ చెప్పలేదు, బైబిల్ మాత్రమే చెప్పిన టెక్నికల్ ఆన్సర్ ఇది. ఓకే, ఏంటంటే రక్తము దేహమునకు ప్రాణము. తర్వాత 14లో దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము, వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము. రక్తము తనలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. ద హోల్ కాన్సెప్ట్ ఏమిటంటే అసలు లైఫ్ అనేది ఎక్కడుంది, లైఫ్ అనేది ఎక్కడుంది? మానవ దేహమే ఉన్నది. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అంతరింద్రియాలు ఉన్నాయి. కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము, ఇవి జ్ఞానేంద్రియాలు. మరి కర్మేంద్రియాలు నోరు, చేతులు, కాళ్ళు, పాయువు, ఉపస్థ, కర్మేంద్రియాలు. అంతరింద్రియాలు ఉన్నాయి. ఇందులో అంతరింద్రియాలంటే మెదడు లోపలి ఇవన్నీ, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయము, గుండెకాయ, రేవులు, జీర్ణకోశం, ఇవన్నీ. ఇందులో లైఫ్ అనేది ఎక్కడుంది అనేది శాస్త్రవేత్తలు మొన్నటి దాకా వెతికారు. మెదడులో ఉందా, లేకపోతే గుండెలో ఉందా? రాను రాను సైన్స్ పెరిగి పెరిగి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. అలాంటప్పుడు మరి లివర్ తీసినప్పుడు దాని వెంటనే ప్రాణం పోవాలి, హార్ట్ తీసేసినప్పుడు దాని వెంటనే ప్రాణం పోవాలి. మరి ఎక్కడున్నది ప్రాణం అంటే ప్రాణము రక్తములో ఉన్నది. రక్తమే దేహములకు ప్రాణం అని బైబిల్ మాత్రమే చెప్పినటువంటి విషయం. అయితే ఈ రక్తమును చిందించాలి. రక్తము చిందించినప్పుడు పాప క్షమాపణ కలుగుతుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనములో ధర్మశాస్త్రపు సారము అని చెప్పాడు. ద ఎసెన్స్ ఆఫ్ ది లా. చదవండి. 9:22, 9:22 హీబ్రూస్. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అని సామాన్యముగా చెప్పవచ్చు. మరి రక్తము చిందించినప్పుడు దానిలోని ప్రాణాన్ని దానం చేస్తున్నాడు ఆయన. కాబట్టి పరమాత్ముడు వచ్చి ప్రాణదానము చేసి బలి అవుతాడు అనే కాన్సెప్టు మనకు ఆదికాండములోనే ఉన్నది. 3:15లో ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు ఆ పరమాత్ముడే చెప్పాడు, ఒరే బాబు, మీరు చేసినటువంటి ఈ అవిధేయ కార్యానికి, అవిధేయతకు, ఈ పాపానికి విరుగుడుగా పురుష ప్రమేయం లేకుండా ఒక పుణ్య పురుషుడు, విరాట్ పురుషుడు పుడతాడు. కేవలం స్త్రీకే పుడతాడు. అతడు ఈ పాప పురుషుణ్ణి, సాతానును
తన కాలి మడమతో వాడి తల చితగొడతాడు, తల మీద కొట్టును. అప్పుడు ఆ సర్పమేమో ఆయనను మడమ మీద కొట్టును. అంటే సర్పం ఆయన మడమ మీద కొడుతూ ఉంటే మనిషి మడమ మీద కాటేస్తే చనిపోతాడు. చనిపోతూనే ఆయన తన మడమ ఎత్తి ఆ పామును చితగొడతాడు అనే ప్రవచనం ఆదాము హవ్వల ఎదుట సర్పముతో మాట్లాడుతూ దేవుడు పలికాడు. దేవుడు పలికిన ప్రవచనం. ఆ తర్వాత ఆ పరమాత్ముడు వచ్చి బలి కావడానికి కాలం సంపూర్ణం కావాలి. గలతీ 4:4 చెప్తాడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఎప్పుడు పడితే అప్పుడు అడ్డగోలుగా కాదు. దేవునికి ఒక క్యాలెండర్, టైం టేబుల్ ఉంది. అంతవరకు ఈ రక్త ప్రోక్షణ కాన్సెప్ట్ వీళ్ళు మర్చిపోకుండా ఒక కాన్స్టాంట్ రిమైండర్గా దేవుడు బలికర్మకాండ నియమించాడు. అవన్నీ సాదృశ్యము మాత్రమే, అవన్నీ పోలికలు మాత్రమే, నమూనాలు మాత్రమే. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులకు దేవుడు ఆ బలికర్మకాండ నియమించారో అన్ని జాతుల వాళ్ళు కూడా దాన్ని టేకప్ చేసి దేవుడి దగ్గరికి వెళ్ళడం, ఉన్నవాడైతే ఒక కోడెదూడనో ఎద్దునో బలి ఇవ్వటం, లేకపోతే మేకపోతనో గొర్రెనో బలి ఇవ్వటం, లేకపోతే పావురాన్నో కోడి పుంజునో ఏదో ఒకటి బలి ఇవ్వడం. అంటే దేవుడు పరిశుద్ధుడు, నేను పాపిని, నేను యోగ్యుణ్ణి కాదు. ఓ మహాదేవా, నా పాపాలు దృష్టిలో పెట్టుకొని నా మీద కోపం చూపించొద్దు, క్షమించు అని నా పాపాలకు పరిహారంగా నేను ఒక రక్తం చిందిస్తానన్నమాట. అలాగా కోట్ల మూగజీవాలను బలిగా ఇచ్చారు. ఇవన్నీ కూడా జరగబోతున్న పరమాత్ముడి బలికి సాదృశ్యము. యజ్ఞమే ప్రజలను రక్షించుచున్నది. విరాట్ పురుషుడు భూమి మీద కలిగినప్పుడే యజ్ఞము జరుగుచున్నది. విరాట్ కలగనప్పుడు యజ్ఞము కలగడం లేదని శుక్లయజుర్వేదంలో చెప్పారు. అసలైన బలి కోడిపుంజులు, మేకపోతులు, గొర్రెలు, పొట్టేళ్ళు, ఎద్దులు, దున్నలు ఇవి కాదు. ఇవన్నీ ఛాయ మాత్రమే. విరాట్ భూమి మీద కలిగినప్పుడు యజ్ఞము కలుగుచున్నది. విరాట్ కలగక ముందు, అంటే భూమి మీద ఆయన పుట్టక ముందు యజ్ఞము లేదు. యజ్ఞమే ప్రజలను రక్షిస్తోంది అనే సంగతి మనకు శుక్లయజుర్వేదంలో చెప్పారు. అవన్నీ రిమైండర్ సాక్రిఫైసెస్. పరమాత్ముడు శరీరధారి అయి భూలోకానికి నడి మధ్యపురము సెంటర్లో ఆయన యజ్ఞం నెరవేర్చిన తర్వాత ఇక అవన్నీ ఆపివేయబడ్డవి. ఆయన అన్నాడు, నీ మాంసాహారానికి హద్దు అదుపు లేదా అన్నాడు. హద్దు అదుపు ఉంది. ఈ బలికర్మకాండలన్నీ కూడా నమూనాలే. ఎప్పుడైతే అసలైన బలి పరమాత్ముడు చేశాడో అవన్నీ స్టాప్ చేయబడ్డాయి. స్టాప్ చేయబడ్డాయి అని ఎలా తెలుసు అంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపాలను తీసివేయడం అసాధ్యం. గనుక అవన్నీ ఆపివేయబడ్డవి. 9:14 చూస్తే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చెయ్యును. ఇది క్రీస్తు రక్తములో పాపములను కడిగే శక్తి ఉంది. ఈ ఎడ్ల రక్తంలో, మేకల రక్తంలో లేదు. లేకపోయినా ఎందుకు అర్పించమన్నాడు? లేవియా కాండమంతా అదే. ఎందుకు అర్పించమన్నాడు? దేవునికి తెలియదా? అందులో ఏం లేదని తెలుసు. అయినా సరే ఆ బలిని చూసినప్పుడల్లా వేదము చదివినవాడు అది ఇలాగ బలి పరమాత్ముడు చేయబోతున్నాడు, ఇలాంటి బలినే ఆయన తన్ను తాను బలి అర్పించుకుంటాడు. పురుష సూక్తం చదివినా, ఋగ్వేదం చదివినా, శుక్లయజుర్వేదం,
కృష్ణ యజుర్వేదం, వేదాల నిండా పరమాత్ముడు వస్తాడు, బలవుతాడు, యజ్ఞం అవుతాడు. దానికి ముందు గుర్తుగా ఈ జంతువు బలవుతుంది, పక్షి బలవుతుంది అనే కాన్సెప్ట్ సజీవంగా ఉంచడానికి, జ్ఞాపకాల్లో ఉంచడానికి ఏమంటారు, నమూనాలు, దృష్టాంతాలు ఉండే బలులను దేవుడు జరిగించాడు. ఆయనే వచ్చి బలి అయిన తర్వాత ఇంకా జ్ఞాపకం చేయడానికి ఇంకేం అక్కర్లే, చరిత్రలో జరిగిపోయింది బలి. కనుక ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యం. అక్కడ బలి కర్మకాండ ఆగిపోయింది. కనుక ఇప్పుడు కొత్త నిబంధన క్రైస్తవులం బలులు అర్పించం. మనం మామూలుగా వెళ్ళి ఆత్మలో సత్యంలో దేవునితో ప్రార్థన చేసి మాట్లాడుకుంటాము. దేవునితో డైరెక్ట్ కమ్యూనికేషనే తప్ప ఇప్పుడు మనము బలులు యజ్ఞాలు యాగాలు చేయట్లేదే. ఆయన అడిగింది ఏంటంటే, పెరియార్ రామస్వామి గారు ఇప్పుడు హిందూ ధర్మంలో జరుగుతున్నటువంటి బలి కర్మకాండను ప్రశ్నించారు. క్రైస్తవులకు ఆ పాయింట్ ముందే తెలుసు. దేవుడు అస్తమానం మాంసాహారం కోరుకుంటాడా, బలులు అర్పించమంటాడేమిటి అన్నారు ఆయన. అది సాదృశ్య పాఠముగా కొంతవరకు ఆయన అడిగాడు. ఇది చేస్తూ వాటిని చూస్తూ నేను బలి అవుతానని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. నేనే బలి అయిన తర్వాత అవన్నీ ఛాయారూపకము కనుక ఆపేసేయండి అని స్పష్టంగా బైబిల్లో మనకు కనపడుతూ ఉంది. కనుక మనకు ఆ బలులు ఇంకా లేవు, అవసరం లేదు. దేవుడే మాంసాహారి కాదు. మనం 50వ కీర్తనలో చూసాం, నేనేం ఆకలి కొనేవాడిని కాదురా, ఆకలి కొన్నా సరే మీతో చెప్పను, బ్రహ్మాండం కలుగును కాకంటే కలిగింది, నాకు బిర్యానీ కలుగును కాకంటే కలగదా, కలుగుతుంది. అంచేత దేవునికి ఆకలేసి గొర్రెలను కొయ్యండి అంటే ఆయన తింటాడేమిటి? ఏ దేవుడి ముందు ఏ నైవేద్యం పెట్టినా మళ్ళీ తెచ్చుకొని మనం తినాల్సిందే కానీ ఆయన తినడు. మనం పాలు పాయసం పరమాన్నం పెట్టినా మనం తెచ్చుకొని తినాల్సిందే. అలాగే బలి కర్మకాండ అయినా సరే ఆ మాంసమైనా మనం తినాల్సిందే. దేవుడు ఏమీ తినడుగా. దేవునికి మనము ప్రాణమును అర్పించుట. ఎందుకు ప్రాణము అంటే, పాపము వలన వచ్చు జీతము మరణం, అంటే ప్రాణము కోల్పోవుట. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఉంది మాట. పాపము వలన వచ్చు జీతము మరణం. అయితే క్రీస్తు యేసునందు దేవుడిచ్చిన కృపావరం నిత్య జీవం. కనుక పాపానికి జీతం మరణం. అంటే మీ పాపానికి మీరు మరణించాలి, నా పాపానికి నేను మరణించాలి. నా ప్రాణాన్ని నేను కోల్పోవాలి, మీ ప్రాణాన్ని మీరు కోల్పోవాలి. మనందరి బదులుగా అతి పరిశుద్ధుడైన పరమాత్ముని అవతారమైన యేసు వచ్చి తన ప్రాణాన్ని కోల్పోయాడు. కనుక మన ప్రాణాన్ని ఇప్పుడు మనం కోల్పోనక్కర్లేదు, మనం నిత్య జీవము పొందగలం. అది బిబ్లికల్ కాన్సెప్ట్. ఆయన ఎక్కువ దీన్ని హిందూ ధర్మాన్ని ఉద్దేశంలో పెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని అడిగిన ప్రశ్నలు అవి. అది ఓకే. అంటే ఇప్పుడు 4వ ప్రశ్న కూడా ఈ 2, 3, 4 కూడా ఒకే కోవకు చెందిన ప్రశ్నలుగా కనబడుతుంది. అంతే. నువ్వేమైనా మాంసాహారివా, నోరు లేని పశువుల్ని పక్షుల్ని ఎప్పుడు బలి? దేవుడు ఏ ఆహారి కాదు, మాంసాహారి కాదు, శాకాహారి కాదు. నేను ఆకలి కొంటానా? ఆకలి కొన్నా కూడా నీకు చెప్పను కదరా. సమస్తం సృష్టించుకున్న వాడిని నా ముందు బిర్యానీయో లేకపోతే సాంబార్ ఇడ్లీయో ఏదో సృష్టించుకోగలను కదా, నీకెందుకు చెబుతాను నేను అంటున్నాడు కదా 50వ కీర్తన. ఓకే. ఇకపోతే 5వ ప్రశ్న సార్, నువ్వేమైనా బంగారం వ్యాపారం చేస్తున్నావా? నీ గుళ్ళలో ఎక్కడికక్కడ వెండి బంగారాలు ఎక్కడ దొరికితే అక్కడ నొక్కేస్తావు. నీ గుళ్ళలోనే బంగారు వెండి అంతా ఎందుకు ఎక్కువగా ఉంటుంది? నువ్వేమన్నా బంగారు వ్యాపారమా నీది అంటున్నాడు అని అడుగుతా ఉన్నాడు ఈ యొక్క 5వ ప్రశ్న. ఇది కూడా క్రైస్తవ సంఘ క్రమానికి కానీ క్రైస్తవ ఆరాధన పద్ధతులకు కానీ సంబంధం లేని విషయం. వెండి బంగారాలు విస్తారంగా సమర్పించటం. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో ఒక్కొక్కరు బంగారం వేసేస్తూ ఉంటారు. అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలో అంతులేని బంగారము వజ్రాలు నిధి నిక్షేపాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు.
అట్లా ఎక్కడ క్రైస్తవ చర్చిల్లో ఉండవు. మనం సైలెంట్గా వెళ్ళి చేపల మీద బెంచీల మీద కూర్చొని ఆత్మలో దేవుణ్ణి ధ్యానం చేసుకొని వచ్చేస్తాం. అంతా కిలోలు టన్నుల కొద్ది బంగారం అయితే ఉండదు క్రైస్తవ దేవాలయాల్లో. నువ్వేమైనా బంగారం వ్యాపారివా? నువ్వెందుకు అన్ని కిలోలు కొద్ది బంగారం నీ దగ్గర సమర్పింపజేసుకుంటావు అని పెరియార్ రామస్వామి గారు దేవుణ్ణే అడిగిన ప్రశ్న. దేవుణ్ణి అడిగాడు. నేను చెబుతున్నాను, బంగారం అనుకోండి, వెండి అనుకోండి, నోట్ల కట్టలు అనుకోండి, మరొకటి అనుకోండి. ఇప్పుడు దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయనను మనం ప్రేమిస్తున్నాము, ఆయనను మనము హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నాము, ప్రేమిస్తున్నాము అని ఎలాగా మనం వ్యక్తపరచాలి? ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనుకోండి, నా తమ్ముడు గాను లేకపోతే నా కుమారుడు గాను నా సొంత బిడ్డగాను నేను ప్రేమించుకుంటున్నాను. మరి ఎలాగా దాన్ని వ్యక్తపరచాలి? ఊరికనే ఐ లవ్ యూ బాబు, నా సొంత కొడుకులాగా నువ్వు ఐ లవ్ యూ అని ఏ రకంగానూ మీకు ఏమి ఉపయోగపడకుండా మీకు ఇవ్వకుండా ఉంటే అది వేషధారణే అవుతుంది తప్ప ప్రేమ కాదు. ఒక మనిషి మీద మనకు ప్రేమ ఎక్కువైనప్పుడు ఒక సూత్రం, ఏంటంటే న్యాయ సూత్రం ఏంటంటే, అతని కోసం నేను ఏదన్నా నష్టపోవాలి, ఆ నష్టపోవడంలో నేను ఆనందించాలి, సణుక్కోకూడదు, గొణుక్కోకూడదు. మీకు మంచి సూట్ కుట్టిస్తాను, లేకపోతే ఒక మంచి బ్రేస్లెట్ ఏదైనా చేయిస్తాను, ₹1,00,000 గడియారం కొనిస్తాను, ఇంకా కలిగిన వాడినైతే ఓ మంచి డూప్లెక్స్ కానీ ట్రిప్లెక్స్ కానీ ఒక ఇల్లు కొని కట్టించి మీకు ఇస్తాను. ఇచ్చి బాధపడను, ఆహా ఇది చేయగలిగాను కదా నేను, నాకు ప్రాణప్రియుడైన నా కుమారుడు కోసం నేను ఇదంతా చేయగలిగాను కదా అని ఆనందించి తలుచుకొని మురిసిపోతాను. కొన్ని కోట్లు పోయినాయి నా దగ్గర. ఎక్కడి కోట్లు ఎందుకు, ఎవడికి కావాలండి? రూపాయలు బంగారం శాశ్వతమా? మనిషికి ఉండే ప్రేమానుబంధాలు శాశ్వతం, కానీ ఆ పైసలు మనతో వస్తాయా పైకి అని అలాంటి అనుభూతి చెంది నాకు చాలా ఇష్టమైన వ్యక్తి కోసం నేను కొంత నష్టపోయాను, నాకు చాలా విలువైంది అయినటువంటిది నేను పోగొట్టుకున్నా అనే కాన్సెప్ట్ మానవ వ్యక్తిత్వంలోనే ఉంది. ఒక భర్త భార్యను ప్రేమించిన, భార్య భర్తను ప్రేమించిన, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించిన, మామూలుగా స్నేహితులు ఒకరినొకరు ప్రేమించుకున్న, వాళ్ళ కొరకు ఏదన్నా ఇచ్చేయాలి. లవ్ ఆల్వేస్ గివ్స్. బైబిల్లో యోహాను 3:16 చెబుతాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? తన కుమారుణ్ణి ఇచ్చాడు. క్రీస్తు సంఘమును ప్రేమించి ఏం చేశాడు? తన ప్రాణమునిచ్చాడు. కనుక లవ్ ఆల్వేస్ గివ్స్. ఇవ్వడానికి ఇష్టపడనిది అది ప్రేమ కాదు. కనుక దేవుణ్ణి ఇప్పుడు నేను ప్రేమిస్తుంటే మరి ఏదో ఒకటి ఇవ్వాలని ఆశ అయితే ఉంటుంది. కనుక భక్తులు ఇస్తున్నారు, ప్రేమతో ఇస్తున్నారు, మనకెందుకు కష్టం? ఇప్పుడు నాకు ఇష్టమై నేను మీకు ఒక ట్రిప్లెక్స్ హౌస్ కట్టిస్తాను, ఒకవేళ దేవుడు నాకు అంత డబ్బు ఇస్తే. ఆ ఊళ్ళో వాళ్ళకి ఏంటి కష్టం? ఆయనకి ఎందుకు ఇచ్చావు? ఆయనంతా అత్యాశపరుడా, అంత లోభ్యా మార్కు బాబు గారు? ఆయనకి ఎందుకు ఇచ్చావంటే, అరే ఇచ్చినోడిని నేను, తీసుకున్నోడిని ఆయన, నీకెందుకు ఆ ప్రశ్న? అంటే నీకు ఇవ్వలేదని ఒళ్ళుమంట, దుగ్ధ, అసూయ, కడుపు మంట. నేను ఇష్టపూర్వకంగా ఇస్తున్నా. ఇప్పుడు తిరుపతి హుండీలో డబ్బులు వేసినా, క్రైస్తవ ఆలయాల్లో డబ్బులు వేసినా ఎవరు కొట్టి బలవంతాన్ని లాక్కోరు. ఆ దైవము పట్ల వాళ్ళకు ఉండే గురి, భక్తి, ప్రేమ, ఆరాధన మీద ఇంకా ఎలా వ్యక్తం చేయాలో తెలియక
ఇస్తారు. ఇప్పుడు తిరుపతి హుండీలో అన్ని కోట్లు ఎందుకు పడాలని మనం మాట్లాడుకుంటే ఏమైనా అర్థం ఉంది అసలు? వెంకటేశ్వర స్వామి భక్తులు వాళ్ళకున్న విశ్వాసం మీద అక్కడ ఇచ్చుకుంటారు. సింహాచలం కొండకు వెళ్తారు, అక్కడున్న దేవుడి మీద భక్తితో వాళ్ళు ఇచ్చుకుంటారు. అన్నవరం వెళ్తారు, అక్కడున్న దేవుడి మీద వాళ్ళ భక్తి వాళ్ళ విశ్వాసంతో వాళ్ళు ఇచ్చుకుంటారు. అలాగే చర్చిలకు వెళ్తారు, వాళ్ళు ఇవ్వాల్సింది ఇచ్చుకుంటారు. కానీ పాస్టర్ గారు ఏమి కర్ర తీసుకొని కొట్టి ఏమి లాక్కోడు కదా. ఇవ్వాలనుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తే ఇవ్వండి, లేకపోతే ఇట్స్ ఓకే, ఇంత భోంచేసి వెళ్ళండి పర్వాలేదు అన్న తత్వంలోనే ఉంటుంది. కాబట్టి దేవుడు, నువ్వు బంగారం వ్యాపారివా, దేవుడు డబ్బులు ఎందుకు తీసుకోవాలి అని అంటే, మరి దేవునికి ఏమీ ఇవ్వకుండా మన ఇష్టాన్ని మన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తాము? మొన్న ఒక సహోదరి నాకు చెప్తా ఉంది, పెళ్ళై 20 ఏళ్ళు అయింది అన్నయ్య, పెళ్ళైంది 20 ఏళ్ళు అయిపోయింది, ఒక్క రవిక గుడ్డ కొనలేదు ఆయన నా కొరకు. అంటే నిజమా? ఈజ్ ఇట్ ట్రూ? ఐ కాంట్ బిలీవ్ దిస్. 20 ఏళ్ల కాపురం, 4 చక్కని పిల్లలు పుట్టారు, ఒక్క రవిక గుడ్డ లేదు. అన్నీ మా పుట్టిన నుండి ఇప్పటికీ తెచ్చుకుంటున్నాను, తెచ్చి ఆయనతో కాపురం చేస్తున్నాను. అది ఇది పాసిబుల్ కాదు, దిస్ కెనాట్ బి ట్రూ అని చెప్పి ఆయన అడిగాను, ఇది నిజమా బాబు అని అంటే, నిజమేలేండి అంటున్నాడు, నీడు నవ్వుతున్నాడు. ఆవిడంటే నీకు ఇష్టం లేదా, ప్రేమ లేదా, కాపురం చేశావు, 4 కన్నారు అంటే ఆయన ఇష్టం లేకపోవడం ఏంటండి, ఇష్టం లేకపోతే 4 ఎట్లాగా అంటాం అంటున్నాడు. మరి ఇష్టం ఉన్నప్పుడు ఒక 50 రూపాయలు పెట్టి చిన్న గుడ్డ ముక్క కొనలేవా అంటే వాడికి ఆ కాన్సెప్టే లేదు. ఆ అమ్మాయి హృదయంలో గాయం ఉండిపోయింది చూసారా. వీడు బాగానే నడుస్తుంది కాపురం అనుకుంటున్నాడు, పిల్లలు పుట్టేస్తున్నారు బాగానే ఉన్నా అనుకుంటున్నాడు. ఆ అమ్మాయి హృదయంలో డీప్ వోండ్ ఉండిపోయింది. ఏదో ఎప్పుడో నేను వాళ్ళకి పెళ్లి చేసిన 20 ఏళ్ళకు వాళ్ళ ఇంటికి వెళ్ళా, ఈ 20 ఏళ్ళు వెళ్ళనే లేదు. 20 ఏళ్ళు అయ్యాక ఏదో పని మీద ఊరెళ్ళాను, ఇక్కడే ఉన్నారు కదా రండి ప్రార్థన చేయమంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి చెప్తున్నప్పుడు ఆమె 20 ఏళ్ళకి ఎంత గాయపడి ఉంటుంది. కనుక ఏమీ కోల్పోకుండా మన ప్రేమను వ్యక్తం ఎలా చేస్తాము? లవ్ ఈజ్ గివింగ్ అవే. ఆయన మనల్ని ప్రేమించి తన ప్రాణమే మనకిచ్చినప్పుడు మనకు అత్యంత విలువైంది ధనమూలమిదం జగత్. ఈ పైసలు తీసుకెళ్ళి దేవుడేమి ప్యాంట్లు సూట్లు కుట్టించుకుంటాడు, పంచలు కొనుక్కుంటాడని కాదు. ఆయనకెందుకు పంచలు, ఆయనకెందుకు ప్యాంట్లు సూట్లు? ఆయన ప్రణాళిక ఏదో ఉంది భూమి మీద, అది నెరవేర్చడానికి ఆయన అది వాడుకుంటాడు అంతే తప్ప దేవుడేమో సూట్లు బూట్లు కొనుక్కుంటాడని కాదు. ఆయన ఆత్మరూపు అంతటా ఉన్నవాడు. ఆయనకు సూటు బూట్ ఎందుకు, టై ఎందుకు ఆయనకు, మనకు కావాలి. అంచేత నువ్వేమన్నా నగల వ్యాపారివా అని అంటే ముందు లవ్ కాన్సెప్ట్ అనేది తెలియనందుకు వచ్చిన ప్రశ్న అది. దేవుడు మనల్ని ప్రేమించి ప్రాణమే ఇచ్చేశాడు, మరి మనం ప్రాణం ఇవ్వలేము, ఇచ్చిన తర్వాత మనం ఉండం. అందుచేత ప్రాణము తర్వాత అందరికీ ప్రియమైంది ధనం. ప్రాణం తర్వాత అందరికీ ప్రతి ఒక్కరికి ఇష్టమైంది ధనం. కనుక ధనం ఆయనకు చెల్లించి మన అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నాం. అది ఎవరు మన కొట్టి బలవంతాన్ని లాక్కోట్లే, ఎవరు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఉంటే దేవుడికి నేను 10 రూపాయలు ఇచ్చుకుంటా, లేదంటే 10 కోట్లు ఇచ్చుకుంటా, అది వేరే వాళ్ళకి ఏం సంబంధం, అది విషయం. ఓకే సార్. ఇక 6వ ప్రశ్న, నువ్వేమైనా వ్యభిచారివా? ఆలయాల్లో దేవదాసులను ఉంచుకుంటావు. దేవదాసులు వ్యవస్థ ఎంత నికృష్టమైందో మనకు తెలుసు, అందువల్ల ఆ విషయాన్ని కూడా ఆయన ఎత్తారు. దేవదాసులను ఎందుకు ఉంచుకుంటావు? ఏమన్నా ఇదైతే యేసు ప్రభువు కానీ యెహోవా దేవుడు కానీ
పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ ఆడవాళ్లను టెంపుల్స్లో ఉంచేసి దేవుడికి పెళ్లి చేసి ఊళ్ళో పెద్దలందరూ వాడేసుకోవటం, ఆ కాన్సెప్ట్ అయితే బైబిల్లో ఎక్కడా లేదు. ఈ దేవదాసి వ్యవస్థను బ్రిటిష్ ప్రభుత్వంలో వాళ్ళు నిషేధించారు. అయినా ఇంకా కొన్ని గ్రామాల్లో కొనసాగుతూ ఉన్నది. అది సనాతన ధర్మం అని వీళ్ళు చెప్పుకుంటున్న దాంట్లో ఒక భాగం అది దేవదాసి వ్యవస్థ. అతి నికృష్టమైనటువంటిది. దాన్ని మనం కూడా ఖండిస్తున్నాము. అది క్రైస్తవులుగా మనం సమాధానం చెప్పొద్దు. మరి హిందూ మేధావులు ఎవరైనా ఉంటే వాళ్ళు సమాధానం చెప్పాలి. దేవదాసి వ్యవస్థ ఎలా న్యాయం అవుతుంది? అది న్యాయం అనుకుంటే అగ్రవర్ణాల వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు తమ ఆడపిల్లల్ని ఎందుకు దేవదాసీలను జోగినీలను చేయరు. ఎప్పుడు తక్కువ కులాల్లోనే చేస్తారు. ఎందుకు? దేవుడితో పెళ్ళేగా, పుణ్యకార్యమేగా. మరి బ్రాహ్మడు తన కుమార్తెను ఎందుకు దేవుడికి ఇచ్చి పెళ్లి చేయడు? ఒక అగ్ర కులస్తుడు ఎందుకు చేయడు అనే ప్రశ్న ఇప్పుడు మీడియాలో చాలామంది అడుగుతున్నారు. దాన్ని మనం ఖండిస్తున్నాము. దేవుడికి దానికే సంబంధం లేదు. దేవుడిని అడ్డం పెట్టుకొని కొంతమంది చేస్తున్న దుర్మార్గం అది. దాన్ని మనం కూడా ఖండిస్తున్నాం. అందుకే పెరియార్ గారంటే నాకు అభిమానం అని చెప్పారు. నేను ఆస్తికుల్లో ప్రముఖుడిని, ఆయన నాస్తికుల్లో ప్రముఖుడు. కానీ సమాజంలోని అన్యాయాలను సమానంగా ప్రశ్నిస్తున్నాం. మతం అంతా ఒక్కటి కాదు. మతం మానవ కల్పిత మతం వేరు, దేవుడు ప్రత్యక్షపరిచిన సత్య మార్గం వేరు. మానవుడు కల్పించిన మతంలో అట్లాంటి దురాచారాలు ఉంటాయి. దేవుడు బయలుపరిచిన రక్షణ మార్గంలో అట్లాంటి దురాచారాలు ఉండవు. కొత్త నిబంధన బైబిల్లో కానీ పాత నిబంధనలు కానీ ఎక్కడైనా ఒక అమ్మాయిని దేవుడికి పెళ్లి చేసి ఊరందరూ వాడేసుకోండి అని ఉందా? లేదు, లేదు. రైట్. ఒకవేళ దేవునికి నచ్చితే అలాంటి దిక్కు దివాన లేనటువంటి అమ్మాయిలు నచ్చడం ఏంటిది? అంటే అనగారిన వర్గాలు తినడానికి తిండి ఉండదు. ఒక క్షత్రియ కన్యక, ఒక బ్రాహ్మణ కన్యక, వైశ్య కన్యక ఎప్పుడు కూడా చేయరు. మళ్ళీ బాగా చదువుకున్నామని కూడా చేయరు. ఆమె ఒక ఎవరు పట్టించుకొని అన్యాయము, చాలా అధర్మము. నిజంగా దేవుడైన వాడు అది ఎన్నడూ కూడా ఆశించాడు. ఆయనకెందుకు? ఆయనకు అమ్మాయి ఎందుకండి? మనుషులకు కావాలి కానీ. ఓకే, ఓకే సార్. ఇకపోతే 7వది సార్, ఇంత బలహీనుడివా నీవు? నీ ఎదుట రోజు సమాజంలో జరుగుతున్న రేపులు, శారీరక హింసలు ఆపలేకపోతున్నావు. నువ్వు దేవుడివి ఎట్లా అయ్యావయ్యా అని ప్రశ్నిస్తున్నా. అదే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సార్, నాకు కూడా లిస్ట్ ఒకటి ఇచ్చారు కదా, ఇది 7వ ప్రశ్న. తర్వాత 9, 10, ఈ 7, 9, 10 కూడా ఒక ప్రశ్నే. చదువుతాను సార్. 9, నువ్వేమైనా చెవిటివాడవా? ఆకారణంగా చనిపోతున్న మనుషుల ఆర్ధనాదాలు వినలేవా? బలత్కారానికి గురవుతున్న పసికూనల ఏడుపులు, పెడబొబ్బలు వినిపించడం లేదా? నువ్వేమైనా చెవిటివాడివా అంటాడు. 10వది, నువ్వేమైనా గుడ్డివాడివా? రోజు ఇన్ని అపరాధాలు జరుగుతూ ఉంటే నీ ఎదుట సమాజంలో నీకేమీ కనిపించడం లేదా? వీటిని ఉద్ధరిద్దాం, వీటిని బాగు చేద్దామని నీకు అనిపించడం లేదా? ఇంకా నువ్వు దేవుడివా ఎట్లా అయ్యావు? నువ్వు దేవుడివి ఎట్లా అయ్యావు? నువ్వేమైనా గుడ్డివాడివా? ఎన్ని అపరాధాలు జరుగుతుంటే నీ ఎదుట సమాజంలో జరుగుతున్న అపరాధాలు నీకేమీ కనిపించటం లేదా? నువ్వెలా దేవుడు అయ్యావు? నువ్వేమన్నా చెవిటివాడివా? ఇదంతా ఒకే ప్రశ్న. వై గాడ్ ఈజ్ నాట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ద కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ క్రైమ్ అండ్ ఇంజస్టిస్ అండ్ అప్రెషన్? అణిచివేత, నేరాలు, ఘోరాలు, అన్యాయాలు జరుగుతున్న ఈ సమాజంలో దేవుడు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ఉన్నాడు అంటాడు ఆస్తికుడు, ఎక్కడున్నాడు అంటాడు నాస్తికుడు. ఎక్కడుండవేంటి? అంతటా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడున్నాడు, ఇక్కడున్నాడు, అంతటా ఉన్నాడు. ఆయన లేని స్థలమే లేదు. సర్వాంతర్యామి అంటాడు ఆస్తికుడు.
అయితే ఒక గదిలో ఒక చిన్న మైనర్ బాలికను బంధించి రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేస్తున్నారు. ఆ గదిలో కూడా దేవుడు ఉన్నాడా? ఉన్నాడా? మరి న్యాచురల్లీ లేడని ఆస్తికుడు చెప్పలేడు. ఉంటే అక్కడ కూడా ఉండాలి. దేవుడు సర్వవ్యాపి అయితే మరి ఆ టైంలో ఎక్కడికి వెళ్ళాడు? ఎటన్నా పాస్ పోసుకోవడానికి బయటికి వెళ్ళాడు ఏంటి పని మీద? అక్కడే ఉండాలి కదా. మరి ఏం చేస్తున్నాడు ఆయన? చోద్యం చూస్తున్నాడా? గడ్డి బీగుతున్నాడా? ఏం చేస్తున్నాడు? దేవుడు అనేవాడు ఉండి ఆ చిన్నారి బాలిక అంత హింసకు గురవుతుంటే, ఆఖరికి చంపబడుతుంటే చూస్తే అట్లాగే ఉన్నవాడు పరమ దుర్మార్గుడై ఉంటాడు. ఆ ప్లేస్లో మీరుంటే అట్లా చూస్తూ ఊరుకోగలరా? నేనుంటే ఊరుకోగలనా? దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాను. ఆ అమ్మాయిని అన్నిసార్లు రేప్ చేసి ఆఖరికి రాళ్లతో తల మీద కొట్టి ఎలకని చంపినట్టు ఆ చిన్న పిల్లని చంపేస్తుంటే అక్కడే చూస్తున్నవాడు వాడు ఎంత దుర్మార్గుడై ఉంటాడు? వాడు దేవుడా? ఆరాధనకు పాత్రుడా? దేవుడు అంతకంటే అసలు లేడు అనుకోవడమే ఇంకా మంచిది. ఆ దేవుడికే మంచిది. దేవుడు లేడు గనుకనే అక్కడ ఎవడు ఆపలేదు అనుకుంటే ఒక విధంగా దేవుడికే మనం ఒక మంచి పొజిషన్ ఇచ్చినట్టు. ఆయన ఉంటే గనుక ఆపేవాడు, లేడు గనుక ఆపలేదు. ఇప్పుడు మీరు నేను అక్కడ లేము కనుక ఆపలేదు. అట్లాగే దేవుడు కూడా లేడు కనుక ఆపలేదు. కానీ మీరు ఉన్నారని అంటే మరి మణిపూర్లో అన్ని ఘోరాలు జరిగినాయి. దేవుడు ఏం చేస్తున్నాడు? జమ్మూలో ఒక టెంపుల్లోనే గర్భాలయంలో ఆ విగ్రహం వెనక అమ్మాయిని బంధించి ఆ లోకల్ ఎంపీ కొడుకు ఆలయ పూజారి వాళ్ళందరూ రోజుల తరబడి మానభంగం చేసి ఆమెను చంపేశారు. ఇక ఒకటా రెండా ఎన్నని చెప్పాలి? ఎటు చూసినా ప్రతిరోజు ఇదే వార్తలు. దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు బలహీనుడివా అంటాడు 7th ప్రశ్నలో. నువ్వు చెవిటాడువా అంటాడు 9 ప్రశ్నలో. నువ్వు గుడ్డివాడివా, ఏం చూడలేదు, కనిపించట్లా నీకు అంటాడు 10వ ప్రశ్నలో. ఇవి పెరియార్ రామస్వామి గారి ప్రశ్నలు. ఇది జరుగుతున్న అన్యాయాలను చూసి కడుపు మండి ప్రశ్నిస్తున్న ప్రశ్నలు కనుక మంచి ప్రశ్నలే. నేను చెబుతున్నా ఇప్పుడు ఈ ప్రశ్నలకు మనకు ఎప్పటికీ సమాధానం దొరకదు. ఎప్పుడు దొరుకుతుందంటే దేవుడు మనిషి ఈ ఇద్దరే ఉన్నారు. దేవుడు ఉన్నాడు, మనిషి ఉన్నాడు. ఉన్నది ఈ 2 శక్తులే అనుకున్నంత వరకు మనకి ఈ ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం దొరకదు. బైబిల్ చెప్పేది ఏంటంటే దేవుడున్నాడు, మనిషి ఉన్నాడు, 3వ శక్తి 3వ వ్యక్తి కూడా ఉన్నాడు. వాడి పేరే సైతాన్ అంటాము. వాడు ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడు. 1 యోహాను పత్రిక మనం 5వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. ఈ లోకమంతా ఎక్కడుందంటే దుష్టుని యందు ఉన్నది. తర్వాత యోహాను 14:30లో యేసు ప్రభు సాక్షాత్తు చెబుతున్నాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు, మనం వెళ్దాం పదండి అని యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పారు. వాడు వస్తున్నాడు, వాడికి నాకేం సంబంధం లేదు బాబు, ఇక్కడి నుంచి లేచి వెళ్దాం పదా అని. యేసు ప్రభువుతోనే ఆ లోకాధికారి వచ్చి ఇలా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు అంటే లూకా 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి
ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు ఒప్పుకోలేదు. నీ దేవుడైన ప్రభువుకు మాత్రము మొక్కి ఆయనను మాత్రం సేవించాలని రాయబడి ఉన్నది లేఖనాల్లో అన్నాడు. కనుక ఈ లోక రాజ్యముల మహిమ ప్రభావం అంతా నాది అని వాడు యేసుతోనే మాట్లాడడం. నీదెక్కడిదిరా, నీకెవడిచ్చాడు, అబద్ధం చెబుతున్నావు అనలేదు ఆయన. వీడే ఈ లోకాధికారి అని ఆ దుష్టుని గూర్చి యేసే మాట్లాడాడు. యేసు ప్రభు మరణము పునరుద్ధానాల తర్వాత చాలా సంవత్సరాలకు యోహాను భక్తుడు, యేసు ప్రియ శిష్యుడు, ఆయన మొదటి పత్రిక రాసి అన్నాడు, ఈ లోకమంతా దుష్టుని యందు ఉన్నది. అంటే సేటన్ రూల్స్ దిస్ వరల్డ్. కనుక ఇప్పుడు సేటన్ ఈజ్ ద లీగల్ రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్, హ్యూమన్ వరల్డ్. ఈ మానవ ప్రపంచానికి, భూప్రపంచానికి చట్టబద్ధమైన ఏలిక సాతాను. అది నాకు అప్పగించబడి ఉన్నది అన్నాడు వీడు. ఎప్పుడు అప్పగించారు, ఎవరు అప్పగించారంటే ఏదెను తోటలోనే. ప్రథమ మానవుడు ఆదాము దేవుని మాటను ఉల్లంఘించి నా సలహా స్వీకరించి నా అధికారం కిందికి వచ్చి వద్దన్న పని ఎప్పుడైతే చేశాడో వాడు నా గ్రిప్లోకి వచ్చేసాడు. తన రాజదండాన్ని, కిరీటాన్ని నాకు ఇచ్చేశాడు. అంతకుముందు ఈ లోకాధికారి ఆదాము ఈ లోకాధికారి. మీరు ఫలించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొని దాని ఏలుడి అన్నాడు యెహోవా దేవుడు. వీడు ఏలాల్సినోడు ఆ రాజదండాన్ని బయటికెళ్ళి సైతానికి అడిగిచ్చేశాడు. అది వాడు చెప్తున్నాడు, నీవు ఏర్పరిచిన లీగల్ రూలర్ ఎవరైతే ఉన్నారో ఆ రాజుగారే రాజదండం నాకు అప్పగించేశాడు. ద ఎర్త్ బిలాంగ్స్ టు మీ అని అంటే యేసు ప్రభు అన్నాడు, ఎస్ ఇట్ బిలాంగ్స్ టు యూ. మోసం చేసి నువ్వు లాక్కున్నావు. నీకు మొక్కి నేను తీసుకోవడం కాదు. ఒక టైం వస్తుంది, ఈ లోకరాజ్యముల మహిమంతా నాది, నేను తీసుకుంటాను. అది ప్రకటన 11:15 ఉంది. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు వినబడెను. అప్పుడు ఈ లోకరాజ్యముల మహిమంతా ప్రభువుది, ఆయన క్రీస్తుది ఆయను అను. సైతానుకు మొక్కి తీసుకోవడం కాదు, వాడి కాళ్ళీర కొట్టి తీసుకుంటాడు ఈయన. ఓకే, అది దేవుని టైం టేబుల్. అది ఎప్పుడు 7వ దూత బూర ఊదినప్పుడు. ఇప్పుడు గల్ఫ్ వార్స్ అవుతున్నాయి కదా, అవి అవుతాయని ఎప్పుడో బైబిల్లో ఉంది. 57 అరబ్ దేశాలు, జర్మనీ నాయకత్వం, రష్యా నాయకత్వం అంటే రోష్ అండ్ గోమెర్ అంటే జర్మనీ, బైబిల్లో స్పష్టంగా ఉంది. వీళ్ళ నాయకత్వంలో వస్తారు, ఇజ్రాయేల్ పొలిమేరల్లో పేనుగల కుప్పలు అయిపోతారు. ఆ తర్వాత ఒక 42 months వన్ వరల్డ్ గవర్నమెంట్ ఉంటుంది. ఆ తర్వాత క్రీస్తు ప్రభు వస్తాడు. అప్పుడు 7వ దూత బూర ఊదుతాడు. ఈ లోకరాజ్యముల మహిమంతా యేసుప్రభు స్వీకరిస్తాడు. వన్ వరల్డ్ డిక్టేటర్గా, కింగ్గా యేసుప్రభు ఉంటారు. అప్పుడు విజిబుల్గా హీ కెన్ బి సీన్. ఇప్పుడు మోడీ గారి అపాయింట్మెంట్ తీసుకొని చూడవచ్చు, అలాగే యేసుప్రభుని కూడా చూడవచ్చు. ఆ టైం వస్తుంది. ఆ లోపుగా సైతాను ఏలుతున్న ఈ లోకంలో అన్యాయం జరగకుండా ఎలా ఉంటుంది? సైతాను ఏలుతున్న ఈ ప్రపంచంలో నేరాలు, ఘోరాలు, అణిచివేత, అసమానత, అబద్ధాలు, మూఢనమ్మకాలు లేకుండా ఎలా ఉంటాయి? కొంతమంది యథార్థవంతులైన వాళ్ళు ప్రత్యేకంగా అన్వేషించి దేవుణ్ణి తెలుసుకొని దేవునితో సమాధానపడి నీతిగా బ్రతుకుతారు. అంతేగాని మిగిలిన వాళ్ళు, వాడి గ్రిప్లో ఉన్న వాళ్ళందరూ ఈ పాడు పనులు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు పెరియార్ గారికి తెలియంది ఏంటంటే దేవుడు కాక ఇంకో శక్తి కూడా ఉన్నాడు. అది వాళ్ళు ఒప్పుకోరు. అరే వాడిని ఎందుకు చేశాడు మరి అంటారు. దానికి సమాధానం ఇప్పుడు వాడిని ఎందుకు చేశాడనే దానికి జవాబే నేను రాసినటువంటి దేవుని విశ్వ ప్రణాళిక అనే గ్రంథం. మనం సమాధానం చెప్పని ప్రశ్న ఏది లేదు కదా. వాడిని ఎందుకు చేశాడు, ఎలా తయారయ్యాడు, ఎందుకో అక్కడ మనం దేవుని ప్లేస్లో ఉన్నా సరే మనం అదే చేస్తాము అనే
జవాబు నేను ఇచ్చాను. దానికి ఇప్పటిదాకా ఎవడు ఖండన లేదు. నేను రాసి 30 సంవత్సరాలు అయింది, ఖండన లేదు దానికి. కనుక ఎవరు చెప్పని అల్టిమేట్ ఆన్సర్ మనం చెప్పాం. ద ఆరిజిన్ ఆఫ్ ఈవిల్, ద ఆరిజిన్ ఆఫ్ సేటన్, వాడు దేవుని కంటే కొంచెము తక్కువ మహాబలవంతుడిగా కొన్ని పరిస్థితుల్లో తయారైనాడు. దాన్నే జొరాస్టర్ మహాముని, జరతుష్ట మహాముని చెప్పాడు. యాక్చువల్లీ దెర్ ఆర్ 2 గాడ్స్, వన్ గుడ్ గాడ్ అండ్ వన్ బ్యాడ్ గాడ్. ఒక మంచి దేవుడు, ఒక చెడ్డ దేవుడు అని జొరాస్ట్రియనిజం ఆయన చెప్పాడు. అండ్ దట్ ఈస్ క్లోజెస్ట్ టు ద బైబిల్. బైబిల్ కూడా సైతాన్ గారిని ఏమని చెప్తుందంటే ఈ యుగ సంబంధమైన దేవత, గాడ్ ఆఫ్ దిస్ ఏజ్. కానీ అసలైన సృష్టికర్తను సర్వయుగములలో రాజు అని. వీడు సర్వయుగాలకు రాజు కాదు సైతాన్, ఏ యుగానికే. కనుక ఆ థర్డ్ క్యారెక్టర్ మనకు అర్థమైతే తప్ప ఈ నేరాలు ఎందుకు జరుగుతున్నాయి, దేవుడు ఎందుకు జరగనిస్తున్నాడు, ఆయన ఏం బలహీనుడు కాదు. ఒక టైం టేబుల్ ఉంది. ఆ టైం టేబుల్ ప్రకారం సైతాను వాడికి లోబడిన అనుచరులు అందరినీ శిక్షించడానికి యేసుప్రభు రెండోసారి వస్తున్నాడు. ముందుగా మానవుల రక్షణ కొరకు వచ్చాడు యజ్ఞపురుషుడిగా. రెండవదిగా భూలోక న్యాయాధిపతిగా వస్తున్నాడు 94వ కీర్తన ప్రకారం. వచ్చినప్పుడు అందరినీ శిక్షిస్తాడు, తర్వాత నీతి రాజ్యం స్థాపిస్తాడు. ఇదంతా బైబిల్లో ఉన్న టైం టేబుల్. ఇప్పుడు ఎందుకు ఆపట్లేదు అంటే ఇంగ్లీష్ సబ్జెక్టు నడుస్తుంటే క్లాస్ రూమ్లోకి వెళ్ళి నువ్వు ఎందుకు మ్యాథ్స్ చెప్పట్లేదు అన్నట్టు. మ్యాథ్స్ కూడా వస్తుంది బాబు, దానికి ఒక పీరియడ్ ఉంది. అది విషయం. ఓకే సార్, ఇకపోతే 8th క్వశ్చన్. నువ్వు ఏమైనా మూర్ఖుడిగా ప్రపంచంలో ఇంత పేదరికం ఉంటే సమయానికి ఇంత ముద్ద దొరకదు, కానీ పేదలు ఉంటే అన్నీ చూస్తూ కూడా అన్నం, పాలు, నెయ్యి, నూనె అన్నిటికీ అన్ని నదుల్లో పారబోయిస్తావు ఎందుకు? అది మన క్రైస్తవులం పోయాం కదా. అదే హిందూ సమాజంలో ఉండే పూజా పద్ధతులను ఆయన ప్రశ్నిస్తున్నాడు. అది మనమైతే పాలు, నెయ్యి, నూనె నదుల్లో పోయి నోట్లో పోసుకుంటాం, ప్లేట్లో పోసుకొని వి డోంట్ వేస్ట్ ఫుడ్. ఓకే ఓకే సార్, 11కి వెళ్తున్నా సార్. 11. ఓకే, నువ్వేమైనా ఉగ్రవాదులతో కుమ్మక్కయ్యావా? ధర్మం పేరుతో ప్రతిరోజు లక్షల మందిని చంపుతున్నావు. నువ్వేమైనా ఉగ్రవాదివా, లేక ఉగ్రవాదులతో, టెర్రరిస్టులతో నీకేమైనా లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయా? ఇప్పుడు ధర్మం పేరిట యుద్ధం జరిగింది, ధర్మం పేరిట యుద్ధాలు జరిగినాయి. కానీ రోజు లక్షల మంది కావడం మాత్రం అతిశయోక్తి. ఓకే, ఎవ్రీడే లక్షల మంది అంటే అసలు జనాభానే ఉండదు, లోకమే ఉండదు. ఒకప్పుడు మధ్యయుగాల్లో ఇప్పుడు ఇస్లాం పుట్టినప్పుడు కత్తి వాత చేత ఆయన మహమ్మద్ ప్రవక్త గారు ఇస్లాంను వ్యాపింపజేశారు. అప్పుడు వాళ్ళు క్రైస్తవుల ఆస్తులన్నీ ఆక్రమించారు. ఆక్రమించినప్పుడు మళ్ళీ క్రూసైడ్స్ అనేవి జరిగాయి ఈ ఆస్తుల రికవరీ కొరకు. మరి ఈ క్రూసైడ్స్ ద్వారానే జెరూసలేం ఇస్లాం నుండి ముస్లిమ్స్ యొక్క ఆధిపత్యం నుండి క్రైస్తవుల కబ్జాలోకి, బ్రిటిషర్స్ కబ్జాలోకి వచ్చేసింది. అంటే మధ్యయుగాలలో అట్లా కొన్ని జరిగినాయి. కానీ ఎవ్రీడే కొన్ని లక్షల మంది ఎక్కడ చచ్చిపోతున్నారు. అది ఎవరు చేసినా తప్పే, బైబిల్ ఒప్పుకోవట్లేదు. నీ శత్రువుని ప్రేమించమన్నాడు యేసుప్రభు వారు. నేను న్యూ టెస్టిమెంట్ క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతున్నాను. కొత్త నిబంధనలో ఎక్కడైనా మన ధర్మాన్ని పాటించిన వాళ్ళని చంపిపారేయమని కొత్త నిబంధనలో ఉందా? లేదు. పాత నిబంధన అనేది సాదృశ్యాల కాలం, దాని యొక్క వాస్తవ రూపాల కాలం కొత్త నిబంధన. ఎక్కడ యేసుప్రభు వారు యుద్ధాలు చేయమని చెప్పలేదు, కత్తి కటార్లు పట్టుకోమని చెప్పలేదు. పైగా వద్దన్నాడు. నీ కత్తిని వరలో పెట్టుము, కత్తి పట్టుకొని ప్రతివారు కత్తి చేతనే నశించదరు అన్నాడు. యేసుప్రభు ఖడ్గం పట్టలేదు, పౌలు భక్తుడు ఖడ్గం పట్టుకోలేదు. ఖడ్గము లేకుండా ప్రపంచాన్ని జయించినటువంటి ధర్మము క్రైస్తవ మార్గం, క్రీస్తు మార్గం. అందుచేత మతం పేరిట ఎవరు ఎవరిని హింసించినా చంపినా అది ధర్మ వ్యతిరేకము,
అన్యాయము, అధర్మము, అసమంజసం, దాన్ని మనం సమర్థించడానికి వీలు లేదు. ఒకప్పుడు అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు జరిగింది, కానీ ఇప్పటికైతే జరగడం లేదు. ఇప్పుడు కూడా కొంత హింస జరుగుతూ ఉంది, మణిపూర్ లాగా కొంత హింస అయితే జరుగుతూ ఉంది. దాన్ని సామాజిక న్యాయాన్ని కాంక్షించే వాళ్ళందరూ ఖండిస్తున్నారు. ఇప్పుడు మణిపూర్లో జరిగింది బాగోలేదని హిందువులు ఖండిస్తున్నారు, ముస్లింలు ఖండిస్తున్నారు, క్రైస్తవులు ఖండిస్తున్నారు. అది బాగుందని చెప్పిన మూర్ఖుడెవడు? ఆడపిల్లల్ని నగ్నంగా ఊరేగించడం వాహవా చాలా బాగా జరిగింది అన్నవాడు ఎవడు? ఏ ధర్మంలో ఉన్నవాడు ఎవడు? నాస్తికులు కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ, హిందువులు కానీ అందరూ ముక్త కంఠంతో దాన్ని ఖండిస్తున్నారు. కాబట్టి అది అసలు ధర్మమే కాదు, అధర్మం అది. ఓకే సార్, 12వ ప్రశ్న. నువ్వు ఉన్మాదివా లేక ఉగ్రవాదివా? నిన్ను చూసి అందరూ భయపడాలని ఏమన్నా కోరుకుంటున్నావా? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? ఇక ఇదంతా ఉగ్రవాది, ఉన్మాది ఎవడంటే సైతానుగాడు. ఈ ప్రశ్న దేవునికి ఆయన సంధించాడు, కానీ కొంచెం గురి తప్పింది. అది దేవునికి కాదు, సైతానుకు సంధించాలి. ఓకే. ఈ ఉగ్రవాది, ఉన్మాది, ఈ హింస సృష్టించి అందరినీ భయభ్రాంతులకు గురి చేసేవాడు ఈ లోకాధికారి. దిస్ ఈజ్ అ క్వశ్చన్ దట్ షుడ్ బి ఆస్క్డ్ టువర్డ్స్ ద డెవిల్, Satan. Satan should be asked these questions, not God. కాబట్టి ఆయనకు దేవుడు అనేది ఒకటే తెలుసు, కానీ ఈ యుగ సంబంధమైన దేవత అనేది రామస్వామి గారికి పరిచయం లేని అంశం. అందుకని వారి ప్రశ్న దేవుడిని అడిగారు. అప్పుడు దేవుడు అంటాడు, నన్ను కాదు బాబు, నువ్వు వెళ్ళి ఈ యుగ సంబంధ దేవతను అడుగుపో. ఎందుకయ్యా పిచ్చి పెట్టిందా, ఎందుకు ఇట్లా చేస్తున్నావని వాడిని అడగమని దేవుడు పంపిస్తాడు. ఇఫ్ పెరియార్ రామస్వామి గారు దేవుడిని వెళ్ళి అడిగితే, నేను కాదుగా అవన్నీ చేసి, మీ భూలోకాన్ని ఇంకో దొంగ పరిపాలిస్తున్నాడు, వాడు చేస్తున్నాడు బాబు, వాడిని అడుగు, పిచ్చి పెట్టిందా, ఎందుకు ఇలా చేస్తున్నావని వాడిని అడుగు అని దేవుడు పంపించేవాడే. ఓకే సార్, రైట్. 13వ ప్రశ్న. నువ్వేమైనా మాటలు రాని మూగవాడివా? ఏ విషయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడవు, దేనికి ఒక సమాధానం చెప్పవు. కోట్ల మంది లక్షల ప్రశ్నలు గుప్పిస్తున్నారే, నీకు వినబడవు, కనబడవు, వాటిని సవరిద్దామన్న బుద్ధి జ్ఞానం నీకు ఉండవా అని ఆయన ఆవేదనతో అడుగుతున్న ప్రశ్న. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేను. ఆయన ఆ కుమారుడు మాట్లాడకపోవడం ఏంటి? దేవుడు పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు. ఈ దినములు అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. తర్వాత ఇప్పుడు ఏంటంటే లేఖనము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుడు మాట్లాడకపోతే నేను ఈసీఐలో జాబ్ ఎందుకు రిజైన్ చేశాను అంటే, వాస్తవాలు ఎరగని వాళ్ళు కొంతమంది అనొచ్చు, నీకు అమెరికా నుంచి బోలు డబ్బులు వచ్చినాయేమో అందుకే రిజైన్ చేసావంటే, అరే మూర్ఖుడా, వచ్చిన ఏమో అని నువ్వు సన్నాయి నొక్కులు నొక్కడం కాదు, వచ్చి నా జీవితాన్ని పరిశీలించు. నాకు FCNR నంబరే లేదు, ఒక్క సింగిల్ డాలర్ కూడా నేను తెచ్చుకోలేదు. 46-47 సంవత్సరాలు సేవ చేసి నాకు సొంత ఇల్లు లేదు. ఏ డబ్బు నాశించి నేను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వదులుకున్నాను? ఏదో నాకు దేవునితో ఎన్కౌంటర్ జరిగి ఉండాలి కదా. దేవుడు నాతో మాట్లాడాడు, మాట్లాడకపోతే నేను ఎందుకు అంత పెద్ద త్యాగం చేస్తాను? సరే, ఏదో తెలివి తక్కువ ఉన్నాయి, పిచ్చోడినాయి, ఏదో నేను భ్రమలో ఉండి జాబ్ రిజైన్ చేశాను అనుకోండి. మరి 46-47 ఏళ్ళు నన్ను పోషించినోడేవాడు, కాపాడినోడేవాడు, నా మీద 18 సార్లు హత్యా ప్రయత్నం జరిగితే నన్ను కాపాడి బ్రతికించిన వాడేవాడు వీని తాత కాపాడిన. కాబట్టి ఒక అతీత శక్తి నన్ను కాపాడి పోషించి సంరక్షించి ఈ హత్యా ప్రయత్నాల నుంచి నన్ను కాపాడి మంత్రశక్తులు దాడులు
చేతబడులు, నన్ను డైరెక్ట్గా కర్రతో తలపగలు కొట్టడం, విషప్రయోగం, ఎన్ని రకాల దాడుల్లో నుండి నన్ను కాపాడినోడో వినయ్య కాపాడిండా? నాస్తికులను అడుగుతున్నాను నేను. కనుక ఒక అతీత శక్తి అయితే కనబడుతుంది నా జీవితంలో. కాబట్టి దేవుడు మాట్లాడకపోవడం అనే ముచ్చటే లేదు. ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడే దేవుడు కాబట్టి సాధు సుందర్ సింగ్ రక్షణ పొందాడు, భగత్ సింగ్ గారు రక్షణ పొందాడు. నేను నా ఉద్యోగాన్ని వదిలేసి దేవుని కొరకు నేను నిస్వార్థంగా సేవ చేశాను. ఈ కాలనీ మొత్తం తిరగండి, అడగండి, అందరూ చెప్తారు. ఈ కాలనీ పుట్టినప్పుడు వచ్చేటండి ఆయన ఒక మూరెడు భూమి సంపాదించుకోలేదు సార్, ఆయన ఒక్కడే నిజమైన క్రైస్తవుడు. మిగతా వాళ్ళందరూ సేవ పేరు చెప్పి మేడలు కట్టేశారు, కానీ ఆయన మాత్రం ధర్మ ప్రచారం తప్ప, నీతి బోధ తప్ప ఆయన ₹1 సంపాదించుకోలేదు. రూపాయి వస్తే రూపాయి దానం చేశాడంతే, నిస్వార్థపరుడు అనే సాక్ష్యం ఈ కాలనీ మొత్తం చెబుతారు. అడగండి, ఎవడన్నా వేరేగా చెప్తాడేమో. కాబట్టి నాకేదో గొప్ప ప్రత్యక్షత కలగకపోతే నాకు ఇంత పిచ్చేమిటి? కనీసం నేను ఉండడానికి ఒక ఇల్లు చూసుకోనా? కాబట్టి నిజమైన దైవ ప్రత్యక్షత అనేది ఉన్నది, అది కొంతమందికైనా కలిగింది. దేవుడు మాట్లాడకపోవడం ఏంటి? మాట్లాడకపోతే రంజితో ఫిర్ ఇలాగెందుకు ఉంటాడు? ఈసీఆర్లో సీనియర్ మేనేజర్గా రిటైర్ అయ్యేవాడిని, కోటీశ్వరుడుగా. నాకు ఇదేం బాధ? సమాజానికి వ్యతిరేకం కావాలి ఎందుకు? ఎదురీది సమాజంతో పోరాడి సత్యాన్ని నిలబెడతానని పోరాడడం ఎందుకు? దెబ్బలు తింటాం ఎందుకు? ఆఖరికి ఒంటరిగా మిగిలిపోవడం ఎందుకు? ఎందుకు ఈ పిచ్చి? దేవుడు ఉన్నాడు, నాతో మాట్లాడాడు కాబట్టే ఈ మార్గం నడిచాను. కొంచెం తక్కువ అర్ధ శతాబ్దం తలకు రంగేసుకొని ఇట్టున్నాను, కానీ కొంచెం తక్కువ 50 ఏళ్ళు నేను చేసిన పోరాటం. కాబట్టి ఏదో ఒకటి నాకు కలిగి ఉండాలి కదా. నేను పిచ్చోడినా? ఇన్ని జవాబులు చెప్తున్నా. పిచ్చోడు కాదుగా. జ్ఞానం తక్కువని కాదు, ధైర్యం తక్కువని కాదు. ఎందుకు ఇలాగ ఉన్నాను నేను? దేవుడు మాట్లాడడం లేదనేది తప్పు. ఆయన మాట్లాడుతున్నాడు కనుకనే నాలాంటి వాడు అక్కడక్కడక్కడనే ఉన్నాను. మేమే రుజువు దేవుడు ఉన్నాడని, మాట్లాడుతున్నాడని. అది ఓకే సార్. ఇకపోతే 14-15 కూడా అదంతా ఒకటిగానే సార్. ఇది కూడా, నువ్వు అవినీతి పరుడివా, పేదల శ్రమతో వచ్చిన సంపద నీ ఆలయాల మీద పడుతుంటే వారికి ఏమి ఇవ్వవు అనేది. నువ్వు మూర్ఖుడివా, నీ ఉనికినే తిరస్కరించే నాస్తికులను సృష్టించావు కదా. ఇది ప్రశ్న. ఇది కూడా చాలా ఆలోచనతో కూడుకున్నటువంటి జ్ఞానయుక్తమైన ప్రశ్న. నువ్వు మూర్ఖుడివా, దేవుడే లేడు అని ప్రకటించే వాదించే నాస్తికులను నువ్వు ఎందుకు పుట్టించావు? చాలా టెక్నికల్ క్వశ్చన్ అది. అయితే నాస్తికుల దురదృష్టవశాత్తు రంజితో ఫిర్ అనేవాడు ఒకడు పుట్టాడు. నేను సమాధానం చెప్పని ప్రశ్న లేనే లేదు. నేను విశ్వచరిత్ర, మహిమ ప్రపంచం ఈ గ్రంథాల్లో రాశాను ఏంటంటే, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అంత మాత్రాన, ఆ మాట బైబిల్లో ఉన్నంత మాత్రాన కలిగే ప్రతి గర్భము దేవుడిచ్చింది కాదు. ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్. ఎందుకంటే కొందరు పెళ్లి చేసుకొని మర్యాదగా కాపురం చేస్తే దశాబ్దాలు గడిచిన కడుపున ఒక కాయ కాచేది ఉండదు. కొంతమంది పొరపాటున ఎప్పుడో ఒక చిన్న తప్పు చేస్తే అర్జెంటుగా కడుపు వచ్చేస్తుంది, అర్జెంటుగా ప్రెగ్నెంట్ అవుతుంది అమ్మాయి. కాలేజీలో ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు పోనీ రేప్ చేసినప్పుడు అప్పుడు గర్భం వస్తుంది. మరి రేపు చేసినప్పుడు గర్భం రాకూడదుగా. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం అంటే, రేపు అయిపోయిన అమ్మాయికి గర్భం వస్తే దేవుడు దేన్ని మెచ్చుకొని బహుమానం ఇచ్చాడు? బాగా రేపు చేశారా షహబాష్ అని బహుమానం ఇచ్చాడా? నువ్వు బాగా అప్పగించుకున్నావు అమ్మాయి అని చెప్పి అమ్మాయికి బహుమానం ఇచ్చాడా?
అక్రమ సంబంధాల వలన కలిగే గర్భఫలం సంతానం అది శిక్ష, బహుమానం కాదు, పనిష్మెంట్ అది. మరి అక్రమంగా సంబంధాలు పెట్టుకున్న వాళ్ళకేమో అర్జెంటుగా గర్భఫలం వస్తుంది. కొంతమందికి పెళ్ళైన తర్వాత 20 ఏళ్ళు 30 ఏళ్ళైనా గర్భఫలం కలగదు. అబ్రహాముకే కలగలేదు. గనుక కలిగే గర్భఫలములన్నీ సంతానములన్నీ దేవుని చేతనే కలిగినవి కాదు, ఈ తృతీయ శక్తి వలన కూడా కొన్ని కలుగుతున్నాయి అనే విషయం మనము టెక్నికల్గా దాంట్లో మనం విశ్వచరిత్ర గ్రంథంలో మనం రాశాం. కాబట్టి ఇంకోటి ఏంటంటే, మాలాంటి నాస్తికులను ఎందుకు పుట్టించావు అని అంటే, నాస్తికులుగా ఉండి తర్వాత క్రీస్తు సాక్షులుగా మారిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారుగా. నాస్తికులుగా ఏం పుట్టించాడు ఆయన, మనుషులను పుట్టిస్తాడు. వాళ్ళు తర్వాత నాస్తికులుగా మారి కొంతకాలం అయ్యాక సత్యాన్ని కనుగొని దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు క్రీస్తేనని ప్రకటిస్తూ హతసాక్షులైపోయి ప్రాణములు అర్పించిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు, లక్షల మంది. ఇప్పుడు చూసి నాస్తికులను చూసి దేవా నువ్వు ఇట్లాంటి వాళ్ళని ఎందుకు పుట్టించావని మనం అడగవచ్చు. కానీ వాళ్ళు సత్యాన్ని తెలుసుకొని అరే దేవుడు ఉన్నాడురా అని బాప్తిస్మం పొంది బైబిల్ పట్టుకొని సాక్షులుగా జీవిస్తే వీడిని ఎందుకు పుట్టించావని అనలేం కదా. ఒక దశలో అంటాం, నాస్తికుడుగా ఉన్న దశలో అంటాం, వాడు సత్యాన్ని గ్రహించిన దశలో అనలేం కదా. అలాగే ఇప్పుడు గేదె పాలు ఇస్తుంది కానీ పెరుగు ఇవ్వదు. పాలు ఇస్తే తర్వాత ఆ పాలు పెరుగు అవుతాయి, ఆ పెరుగులో నుంచి వెన్న వస్తుంది, వెన్నను కాస్తే నెయ్యి వస్తుంది. ఇవన్నీ కలిగినటువంటి పాలనే ఇస్తుంది అది. అలాగే దేవుడు ఒక మనిషిని మాత్రమే సృష్టిస్తాడు. వాడు తర్వాత సామాజిక పరిస్థితులను బట్టి, వాడి పెంపకాన్ని బట్టి, వాడి సొంత వ్యక్తిత్వాన్ని బట్టి, ఆలోచన ధోరణిని బట్టి, ఈ ప్రపంచాన్ని ఏలుతున్న దుష్టశక్తి ప్రభావాన్ని బట్టి, సాతాను ప్రభావాన్ని బట్టి వివిధ సిద్ధాంతాల్లోకి వెళ్తాడు. అంతేగాని దేవుడు ఒక హిందువును సృష్టించడు, ఒక క్రైస్తవుని సృష్టించడు, ఒక ఆస్తికుడిని చెయ్యడు, ఒక నాస్తికుడిని చేయడు, మనిషినే చేస్తాడు అంతే. పాలు వస్తాయి అంతే, తర్వాత అది పెరుగు అవుతుంది, వెన్న అవుతుంది, ఇంకోటి అవుతుంది, ఇంకోటి అవుతుంది. అర్థమైందా? కాబట్టి ఒక వ్యక్తి పుట్టిన తర్వాత 3-4 శక్తులు వాడి మీద పనిచేస్తాయి. 4 శక్తులు అందరూ గుర్తుపెట్టుకోవాలి. దేవుని శక్తి, సాతాను శక్తి, ఈ యుగ సంబంధ దేవత యొక్క శక్తి, తర్వాత ఈ సమాజం చెక్కిన శిల్పాలు, కొంతమంది సంఘం చెక్కిన శిల్పాలు. వాడిని పుట్టినోడిని తీసుకెళ్ళి దొంగల మధ్యలో పడేస్తే వాడు దొంగే అవుతాడు. పుట్టిన ఆడపిల్లను వేశ్యల కొంపలో పడేస్తే అది వేశ్య అవుతుంది. కనుక సంఘం చెక్కిన శిల్పాలు కొందరు, దేవుని ప్రభావం, సాతాన్ ప్రభావం, చుట్టూన్న సమాజం ప్రభావం, వాడిలోని జెనెటిక్ జీన్స్ ప్రభావం, వాడి ఆలోచన ప్రపంచం ఎలాగుంది, యథార్థంగా సత్యాన్ని వెతుకుతున్నాడా లేదా, న్యాయాన్ని ప్రేమిస్తున్నాడా లేదా, ఇన్ని శక్తులను బట్టి ఒక మనిషి ఏ మార్గం నడవాలో నిర్ణయం అవుతుంది. ఏ మార్గంలో ఉన్నా సరే, ఈ నేర మార్గంలో ఉన్నా, నాస్తిక మార్గంలో ఉన్నా, ఆస్తిక మార్గంలో ఉన్నా, వాడు న్యాయాన్ని అన్వేషిస్తూ ఉంటే తప్పక వాడి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చి ఒరిజినల్గా మట్టి నుండి మానవుడిని చేసిన దేవుడిని అయితే వాడు తప్పక కనుక్కుంటాడు. దేవుడు నాస్తికులను ఏం సృష్టించలే, మనుషులను చేశాడు. వాళ్ళ మీద పడినటువంటి కొన్ని ప్రభావాలను బట్టి వాళ్ళు నాస్తికత్వాన్ని ఎంచుకున్నారు అంతే, పాలు పెరిగైనట్టు. అది తర్వాత నెయ్యి కూడా కావచ్చు, నెయ్యి కావచ్చు, వెన్న కావచ్చు, హతసాక్షులు కావచ్చు. అది ఓకే సార్, చాలా సంతోషం సార్. మరి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి మరి పెరియార్ రామస్వామి గారి యొక్క ప్రశ్నలు, దానిని ఆయన భావజాలాన్ని ఎంతోమంది అనుసరిస్తూ వారు కూడా నాస్తికులు అయిపోయారు. ఆయన యొక్క ప్రశ్నలు, ఆయన భావజాలం ఎంతోమంది నాస్తికులను చేశాయి. మరి ఈ జవాబులు అనేక మందిని ఆస్తికులనుగా చేస్తాయని విశ్వసిస్తున్నాను.
ఎప్పుడో ఒకసారి తప్పకుండా ఆలోచన పరులు మరి ఆలోచిస్తూ ఈ సమాధానాల దగ్గరికి వస్తారని ఆశిస్తూ మరి ఇలాంటి ఒక గొప్ప సందేశాత్మకమైన సమాధానాలను దయచేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ సార్. మై ప్లేజర్ సార్. థ్యాంక్ యూ. మరి ఇదండి ఈరోజు మరి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమము. మరి అనేక మంది నాస్తికులనే తయారు చేసినటువంటి నాస్తికుడైనటువంటి పెరియార్ రామస్వామి గారు దేవుణ్ణే అడిగినటువంటి ప్రశ్నలకు మరి దేవుని నోరుగా, దేవుని దాసుడుగా, దేవుని నిజమైన గృహ నిర్వాహకులైన మరి అపోస్తలుడు, ప్రవక్తగా మరి అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మరి తెలియజేశారు. వీటిని నాస్తికులైనటువంటి వారందరికీ తెలియచేయండి. ప్రేమతో వారికి మనం తెలియజేసే సమాధానాలు ఇవి. కనుక మరి ఈ యొక్క సమాధానాల చేత మీరు కూడా తృప్తి చెందారని, ఆశీర్వదించబడ్డారని ఆశిస్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాల ద్వారా మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మరి అందరికీ నమస్కారం. ఆఖరణ మీరేమైనా చెప్తారా సార్? ఏం లేదండి, పెరియార్ రామస్వామి గారు దేవుని గూర్చిన అభిప్రాయాలు వారు వ్యక్తపరిచినప్పుడు మాత్రమే నా పంధా వేరు. ఓకే. కానీ సామాజిక సంస్కరణ విషయంలో మాత్రము వారు నాకు గురుతుల్యులు, పితృ సమానులు. నేను వారికి అభిమానిని. మరి భారతదేశంలో కుల వివక్ష, మత వివక్ష లేనటువంటి స్వర్ణ భారతాన్ని నిర్మించాలి అనే ప్రయత్నంతో మనం ఇండియా ప్రజాబంధు పార్టీ నెలకొల్పాం. అందులో మహాత్మా ఫూలే గారి ఆలోచన విధానం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, అలాగే పెరియార్ రామస్వామి గారి ఆలోచన విధానం ఎప్పటికీ మనకు మార్గదర్శకమే. ఆయన ఎప్పటికీ మన గురుతుల్యుడే. సామాజికంగా దేవుడు అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు నా అనుభవం వేరు కనుక నా వైపు నుంచి నేను సమాధానాలు చెప్పాను. వారిని తృణీకరించడం కాదు, అసలు నాస్తికులు ఎవరిని నేను తృణీకరించను. వాళ్ళంటే నాకు చాలా గౌరవం. ఎక్సలెంట్ ఇంటెలిజెంట్ థింకర్స్ మాత్రమే నాస్తికులు అవుతారు. మరి నాస్తికుడు కావాలంటే మాటలు కాదు, సమాజాన్ని ఎదిరించే దమ్ము ధైర్యం ఉన్నవాడే నాస్తికుడు అవుతాడు. కాబట్టి నేను వరంగల్లో పుట్టాను. మొట్టమొదటి అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. సో ద స్పిరిట్ ఆఫ్ వరంగల్ ఎంబాడీడ్ ఈజ్ పర్సానిఫైడ్ ఈజ్ రంజిత్ ఓఫీర్. కాబట్టి నాస్తికులందరూ నాకు ప్రియమైన మిత్రులు, నాకు చాలా దగ్గర చుట్టాలు. ఆస్తికుల కంటే వీళ్ళు నాకు దగ్గర చుట్టాలు, నాస్తికులే. కాబట్టి మరి వారి ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. పెరియార్ రామస్వామి గారి శిష్యులు, అభిమానులందరికీ గౌరవపూర్వక అభినందనలు, అభివాదాలు చేస్తూ ముగించుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి రేపు ఎవరైనా మీరు చెప్పినటువంటి సమాధానాలు విని కూడా మళ్ళీ ఏమైనా ప్రశ్నలు లేవనెత్తితే వాటికి కూడా మీరు జవాబు తప్పకుండా. దాదాపుగా నేను బైబిల్ ప్రకారంగా అన్నీ చెప్పాను. ఒకవేళ ఉంటే కనుక వాటికి సమాధానాలు, వేరే ప్రశ్నలు ఉంటే నా బుక్స్లో ఉన్నాయి. ఓకే. నా పుస్తకాల్లో కూడా లేని ప్రశ్నలు ఎవరైనా అడిగితే డెఫినెట్గా ప్రేమతో సమాధానం అయితే చెప్తాం. సగౌరవంగా, సవినయంగా సమాధానం అయితే చెప్తాం. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈరోజు కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని ఆశిస్తున్నాను. ఇంకా దైవజనుల యొక్క అనేక ప్రశ్నలకు సమాధానాలు మీరు పొందుకోవాలంటే ప్రతి శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు క్షీరసాగర్ మొదలైన కార్యక్రమాన్ని తప్పక వీక్షించండి. యథార్థవాది టీవీ ఛానల్లో ప్లేలిస్ట్లో కూడా ఇప్పటివరకు దైవజనులు చెప్పినటువంటి వేల ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి. అంతేకాకుండా వారి చేత చేయబడినటువంటి అభిషక్త గ్రంథాలు కూడా ఉన్నాయి, ప్రణాళిక గ్రంథాలు ఉన్నాయి, ఇంకా ఇతర అవసరాన్ని బట్టి చేయబడిన గ్రంథాలు కూడా ఉన్నాయి. అది ఓఫిర్ పబ్లికేషన్ ద్వారా మీరు పొందుకోవచ్చు. మీరు కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఓఫిర్ పబ్లికేషన్ కాంటాక్ట్ నెంబర్. మీరు అవి చదివి కూడా అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు పొందుకోవచ్చు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉందని ఆశిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్.